वागीशाद्या सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्या स्युः तन्नमामि गजाननम्। सिन्धुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे। शरदिन्दुसुन्दररुचिश्चेतसि सा मे गिरां देवी अपहृत्य तमः सततमर्थानखिलान् प्रकाशयतु। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठा। बालार्कप्रभमिन्द्रनीलजटलं जटिलं भस्माङ्गरागोज्ज्वलं शान्तं नादविलीनचित्तपवनं शार्दूलचर्माम्बरं। ब्रह्माग्निः सकनसनकादिभिः परिवृतं सिद्धैः समाराधितं दत्तात्रेयमुपास्महे हृदि मुदा ध्येयः सदा योगिभिः। जटाधरं पाण्डुरङ्गं शूलहस्तं कृपानिधिं सर्वरोगहरं देवम् अहं भजे। जगदुत्पत्तिकर्त्रे च स्थितिसंहारहेतवे भवपाशविमुक्ताय दत्तात्रेय नमोऽस्तुते। जराजन्मविनाशाय देहशुद्धिकराय च दिगम्बरदयामूर्ते दत्तात्रेय नमोऽस्तुते। कर्पूरकान्तिदेहाय ब्रह्ममूर्तिधराय च वेदशास्त्रसुसंज्ञाय दत्तात्रेय नमोऽस्तुते। आदौ ब्रह्मा मध्ये विष्णुरन्ते देवः सदाशिवः मूर्तित्रयस्वरूपाय दत्तात्रेय नमोऽस्तुते। दिगंबराय दिव्याय दिव्यरूपधराय च सदोदितपरब्रह्मं दत्तात्रेय नमोऽस्तुते। अवधूतसदानन्द परब्रह्मस्वरूपिणे विदेहदेहरूपाय दत्तात्रेय नमोऽस्तुते। सत्यरूपसदाचार सत्यधर्मपरायण सत्याश्रयपरोक्षाय दत्तात्रेय नमोऽस्तुते। इदं स्तोत्रं महद्दिव्यं दत्तप्रत्यक्षकारकं दत्तात्रेयप्रसादश्च नारदेन प्रकीर्तितम्। दिगंबरा दिगंबरदवल्लभ दिगंबरा అనసూయాతృలతపస్సు ఫలించి భువి వచ్చిన శ్రీ విష్ణువే దత్తుడు. దత్తుని కృపతో కల్గును సుఖములు ఇహ పరమందున నమ్మండి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా. శ్రీ గురు చరిత్ర కామధేనువు కల్పవృక్షమన నిస్సందేహము ఇట్టి గ్రంథమును తమరందరును వినితరించుటకు వేగమెరండి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ. అరణ్యమందున పడిన వానికి మార్గదర్శకుడు అండగా నిల్చును. భయంకరమ్మగు భవనమ్మున గురువే అండగా నిల్చు సుమండి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా. దీపకుడను ఒక శిష్యరత్నము గురువుకు ప్రేమతో సేవ చేయగా హరిహరులిద్దరు కాశీ క్షేత్రమున వచ్చిన ఈ కథ నామధారకుడు సిద్ధుడు చెప్పగ వినితరించే సద్గురు మహిమను.
దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా గురువే కరుణతో చూచిన చాలును సిద్ధులన్నీయూ కరగతమౌనులే అందుకు గురువులు ఆశ్రయించమని బోధించను ఈ గ్రంథరాజము దిగంబరా దిగంబరా వల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా 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 దత్తాత్రేయ దిగంబరా 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 దత్తాత్రేయ దిగంబరా దత్త దిగంబర 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 సద్గురునాథ భగవానికి జై దత్తాత్రేయ భగవానికి జై సిద్ధాంత అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త గౌరీ శంకర భగవానికి జై నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. పరమ పావనమైన శ్రీ గురుచరిత్ర గ్రంథానికి సంబంధించిన ప్రవచన అమృతాన్ని మనమంతా ఆస్వాదిస్తున్నాం. గురుచరిత్ర అవధూత స్వరూపుడైనటువంటి దత్తాత్రేయ స్వామికి సంబంధించిన అనేక లీలలతో కూడుకున్నటువంటి మహా ఉన్నతమైనటువంటి గ్రంథరాజు. నిన్న మనం చెప్పుకున్నాము, గురుచరిత్ర అనేది ఒక శరీరాన్ని ధరించిన పుస్తకము కాదు, శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్వరూపమే ఆ గ్రంథము అనడంలో ఏమాత్రమూ సందేహం లేదు. చరిత్రను చరితామృతము అని భావించాలి. గురు చరిత్రామృతాన్ని ఆస్వాదించి మనమంతా కూడా అమరులం కావాలి, మరణధర్మ లేని వాళ్ళం కావాలి. మరణధర్మ లేనటువంటిది కేవలం పరబ్రహ్మ మాత్రమే. ఏతావత ఎవరు గురుచరిత్ర గ్రంథాన్ని వింటారో పారాయణం చేస్తారో వాళ్ళంతా కూడా పరమాత్మ యొక్క స్వరూపాన్ని పొందుతారు అని ఈ గ్రంథంలో స్పష్టంగా చెప్పబడ్డది. ఉపనిషత్తులను అధ్యయనం చేసి ఒక నిశ్చయాన్ని తెలుసుకొని నిశ్చయ జ్ఞానాన్ని పొంది జీవ పరమేశ్వరులు ఇద్దరూ కూడా వేరు కాదు, జీవ పరమేశ్వరులు ఇద్దరూ కూడా అభిన్నులే అని ఏ అద్వైత స్థితిని అనుభవపూర్వకముగా పొందుతారో అదే స్థితిని అద్భుతంగా కలిగింపజేసేటువంటి గ్రంథమే శ్రీ గురుచరిత్ర. అటువంటి ఉపనిషత్తుల్యమైనటువంటి గురుచరిత్రను మనం చెప్పుకుంటూ ఉన్నాం. బ్రహ్మదేవుడు జగత్తు యొక్క సృష్టిని కొనసాగిస్తూ కాలస్వరూపమైనటువంటి కృతత్రేత ద్వాపర కలియుగాలను ఈ భూమండలంపైకి పంపినాడు. నిన్న వాటిని గురించి విశ్లేషణ చేసి చెప్పుకున్నాము. కలిపురుషునితో మాత్రం ఒక మాట చెప్పినాడు, హే కలిపురుష, నీవు ఈ భారతదేశంలో భూమండలంలోకి ప్రవేశించిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి లేదా భూమండలంలో ఉన్నటువంటి ఏ ప్రజలున్నారో ఆ ప్రజలను నీ ధర్మముతో నీవు వాళ్ళందరినీ కూడా ప్రవర్తింపజేయి. కానీ నీవు చేసేటువంటి అధర్మాలు ఉన్నాయో, నీ చేత చేయింపబడేటువంటి అధర్మాలు ఉన్నాయో అవన్నీ కూడా లోకంలో ఉన్నటువంటి మానవులకు దుఃఖాన్ని కలిగిస్తాయి. కాలాంతరంలో నరకానికి అవన్నీ కూడా హేతువులవుతాయి. కలిపురుషుడైనటువంటి నీవు అందరి యందు నీవు స్వేచ్ఛగా సంచారించవచ్చును. కానీ ఎవరైతే గురుభక్తులైనటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళ సమీపానికి మాత్రం నీవు వెళ్ళడానికి వీల్లేదు. గురుభక్తి కలిగినటువంటి ఏ శిష్యులున్నారో ఆ శిష్యులు కలిపురుషుడైనటువంటి నిన్ను ఏమాత్రము స్వీకరించరు, అంగీకరించరు, గౌరవించరు. నీ ప్రభావము వాళ్ళపైన పడదు. ఒకవేళ నీవు వాళ్ళ సమీపానికి వెళ్ళి నీ ప్రభావాన్ని చూపాలి అనుకున్నా కానీ నీ ఏ విధమైనటువంటి పప్పులు ఉడకవు వాళ్ళ విషయంలో. అనగా విని
గురువు యొక్క మాహాత్మ్యాన్ని అడిగితే అప్పుడు బ్రహ్మదేవుడు కలిపురుషునికి గురువు యొక్క అపార విభవాన్ని గురించి వర్ణించినాడు. దీపకుని యొక్క కథనంతా కూడా నిన్నటి ప్రవచనంలో మనం విన్నాం. అత్యంత శ్రద్ధాసక్తులతో విశ్వాసపూర్వకముగా గురువును ఒక అందరి వలె శరీరాన్ని ధరించినటువంటి మాంస ఎముకలు రక్తము మొదలైనటువంటివి కలిగినటువంటి ఒక వ్యక్తిగా భావించక కాశీ విశ్వనాథుని యొక్క స్వరూపముగా భావించి నైరంతర్యముగా గురువు యొక్క శుశ్రూష చేయడం వలన ఆ దీపకుని సమీపానికి హరిహరులిద్దరూ కూడా వారి మంత్రాన్ని అనుష్ఠానం చేయకపోయినప్పటికీ కూడా వచ్చి అనుగ్రహాన్నిచ్చి అనేక వరాలను కొసగినారయ్యా కలిపురుష. అందుకని గురువు యొక్క ఉపాసన చాలా శ్రేష్టమైనది. ఇంకో విచిత్రమైన ఆశ్రయించి గురువు యొక్క శుశ్రూష చేస్తూ ఉంటారో అటువంటి వాళ్లకు వేదాలు శాస్త్రాలు పురాణాశ్రయిస్తారు. ఈ సందర్భంలో శాస్త్రాలన్నీ ఏం చెబుతూ ఉన్నాయి అంటే యొక్క కరుణ లభిస్తుంది. గురువు అనంత నరసింహ సరస్వతి వారి యొక్క శిష్యుడైనటువంటి ఈ సిద్ధుడు నామధారకునికి దత్తుని యొక్క అపారమైనటువంటి విభవాన్నంతా కూడా ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు నామధారకుడు. ఏమంటూ ఉన్నాడు అంటే, అయ్యా, నేను అడిగిన ప్రశ్నకు మాత్రం మీరు సమాధానం చెప్పలేదు. నీవెవరు అని అడిగితే నేను నామధారకుడను, మా వంశంలో ఉన్న వాళ్ళంతా కూడా నరసింహ సరస్వతి వారి యొక్క ఉపాసకులు, అనేక మా వంశస్థులంతా కూడా ఉద్ధరింపబడ్డారు అని నా పరిచయాన్నంతా తమరికి తెలియజేసినాను. కానీ తమరి గురించి ప్రశ్న వేసినప్పుడు మాత్రము దాని యొక్క వివరణనివ్వలేదు. మీరెక్కడ ఉంటారు, మీరు ఏం భోజనం చేస్తారు, మీకు భిక్ష ఎవరు వేస్తూ ఉంటారు, ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పండి అని అంటే అప్పుడు ఆ సిద్ధగురువు ఏమంటూ ఉన్నాడు అంటే, హే నామధారక, నేను ఎప్పుడూ కూడా శ్రీ గురువు యొక్క చరణార విందాల సమీపంలోనే ఉంటాను. గురువుకు సంబంధించినటువంటి స్మరణనే నాకు ఆహారము. ఎంత చక్కని సమాధానం చెప్పినాడు. గురువుకు సంబంధించినటువంటి స్మరణనే నాకు ఆహారము. ఆయనకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి మహిమలు ఉన్నాయో, లీలలు ఉన్నాయో అవన్నీ కూడా అమృతతుల్యములై ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా నాకు పానీయములై ఉన్నాయి. శ్రీ గురు చరిత్ర అనేటువంటి ఏ గ్రంథము గలదో ఆ గ్రంథాన్ని ఎవరు శ్రవణం చేస్తూ ఉంటారో ఆ శ్రవణం చేసేటువంటి వాళ్ళకందరికీ కూడా భక్తి ముక్తి అనేటువంటివి కాలాంతరంలో కాదు, అప్పటిదప్పుడే లభిస్తూ ఉంటాయి. ఇందులో సందేహించే అవసరం లేదు. 7 రోజులు శ్రద్ధతో ఎవరైతే దీన్ని పారాయణం చేస్తారో, లేదా 7 రోజులు శ్రద్ధతో ఎవరైతే దీనిని శ్రవణం చేస్తారో, ప్రవచనాన్ని చెప్పుతూ ఉండగా ఎవరు ఏ కోరికను కోరుకొని ఈ పారాయణము శ్రవణము చేస్తూ ఉంటారో వాళ్ళ కోరికలన్నీ కూడా ఈడేరుతాయి. ఒకవేళ ఏ కోరికలు నాకు లేవు, గురుచరిత్రకు సంబంధించిన సప్తాహాన్ని చేస్తాను అని నిష్కామ భావంతో ఎవరైతే దీన్ని పారాయణం చేస్తారో తప్పకుండా వాళ్లకు ముక్తి లభిస్తుంది. ఇందులో ఏమాత్రము సందేహించే అవసరం లేదురా అని తన సమీపంలో ఉన్నటువంటి ఉద్గ్రంథమైనటువంటి పరమ అద్భుతమైనటువంటి ఈ గురుచరిత్ర మహాగ్రంథాన్ని చూపినాడు. ఎంతో ఆసక్తితో కూడుకున్నటువంటి ఆ నామధారకుడు సిద్ధుడు చెప్పినటువంటి మాటలు విని ఆయన పాదాల వినబడ్డాడు. ఈ గ్రంథానికి సంబంధించిన విషయాన్ని గురించి మీరు చెప్పుతూ ఉంటే నాకెంతో ఆనందం కలుగుతున్నది. అంత దూరం నుండి సుదూరం నుండి ప్రయాణం చేసి వచ్చినటువంటి నేను నాకున్నటువంటి అలసటనంతా కూడా తొలగించుకున్నటువంటి వాడిని నాను. నా శరీరం అంతా కూడా ఇప్పుడు అమృతము జల్లితే చాలా దుఃఖంలో ఉన్నటువంటి వాని శారీరకమైనటువంటి మానసికమైనటువంటి దుఃఖాలన్నీ కూడా ఎట్లయితే తొలగిపోతాయో నాకు ఆ విధమైనటువంటి అనుభూతి కలుగుతుందయ్యా. అందుకని గ్రంథాన్ని దర్శించినంత మాత్రాన్నే నాకు ఇటువంటి అనుభవం కలుగుతున్నది అన్న తర్వాత గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను గురించి తమరు నాకు వివరించి చెప్పిన తర్వాత
ఇంకా నా పరిస్థితి ఎట్లా ఉంటుందో, ఎంతటి ఆనంద అనుభూతిని నేను పొందుతానో, నాకున్నటువంటి సందేహాలన్నీ కూడా పటాపంచలైపోతాయి, అనుగ్రహించి నాకు ఆ గ్రంథంలో ఉన్నటువంటి విషయాన్నంతా కూడా చెప్పండి అనగానే అప్పుడు ఆ సిద్ధపురుషుడు ఈ నామధారకుణ్ణి చెయ్యి పట్టుకొని తీసుకొని పోయినాడు. అశ్వత్థ వృక్ష సమీపానికి తీసుకొని వెళ్ళి నామధారకుణ్ణి దాని కింద కూర్చుండబెట్టుకున్నటువంటి వాడై ఈ విధంగా చెప్పడం ప్రారంభించినాడు. అజ్ఞానం వలన నీకు గురువు యందు భక్తి ఉన్నప్పటికీ కూడా గురువు యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం లేక సందేహం అనేటువంటిది ఏర్పడడంతో గురువు నిన్ను పరిపూర్ణంగా అనుగ్రహించలేకపోయినాడయ్యా నామధారక. మా వంశంలో ఉన్న వాళ్ళందరినీ అనుగ్రహించినాడు, వాళ్ళంతా ఉద్ధరింపబడ్డారు ఆయన కరుణతో, గురువు యొక్క కరుణతో. నేను మాత్రం ఆయన కరుణను పొందలేకపోయినాను అని నీవు బాధపడుతున్నావు. దీనికల్లా కారణం నిన్న కూడా చెప్పడం జరిగినది. కారణం అంటే ఏమిటి అంటే గురువు యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలి. జగద్గురు శంకరాచార్యుల వారికి సంబంధించిన జీవిత చరిత్రలో కూడా ఈ విషయమే ప్రస్తావింపబడ్డది. బౌద్ధుల సమీపానికి వెళ్ళి వాళ్ళు చెప్పేటువంటి సిద్ధాంతాలు ఏమిటో వినాలి అని బౌద్ధ భిక్షువు వేషం వేసుకున్నటువంటి వాడి వెళ్ళి ఆ వాళ్ళ సిద్ధాంతాలన్నింటినీ కూడా విన్నాడు. అప్పుడు వేద మతాలన్నిటినీ ఖండిస్తూ ఉంటే ఆ కుమారుల భట్టు కళ్ళ వెంబడి అశ్రుధారలు గారుస్తూ వింటూ ఉన్నాడు. అప్పుడు బౌద్ధ భిక్షువులు ఈయనను చూసి, నిజమైనటువంటి బౌద్ధ భిక్షువు గాడు వీడు, అందుకని వీడిని పర్వతాల నుండి నెట్టించండి, గురుద్రోహం చేసినాడు. తీసుకువెళ్ళి పర్వతాల నుండి కిందికి నెట్టేస్తూ ఉంటే అప్పుడు ఆయన రెండు చేతులు జోడించి ఒక మాట అన్నాడు, ఇంత పెద్ద పెద్ద పర్వతాల నుండి నేను కింద పడిపోతున్నాను, అందుకని ఇప్పుడు నేను ఒక ప్రార్థన చేస్తాను అని ఒక ప్రార్థన చేసినాడు. ఒకవేళ వేదములే గనక ప్రమాణములై ఉంటే నేను మరణించకుండా ఉండుగాక. కింద పడ్డాడు, మరణించలేదు. కానీ తర్వాత ఆయన కనిపించినది, బౌద్ధులతో సహవాసం చేయడం వలన నాకు వేదములపైన సందేహం కలిగినది. ఒకవేళ వేదములే గనక ప్రమాణములైతే అని అన్నానే, చాచా నా జీవితం వృధా అయినది. వేదములలో నిరంతరం సంచరించి వేదాల యొక్క అర్థాన్ని తెలుసుకొని వేదాల్లో ప్రతిపాదింపబడ్డ ఎన్నో యజ్ఞాలను ఆచరించి క్షణకాలం ఆ బౌద్ధులతో సహవాసం చేయడం వలన నాకు ఈ విధమైనటువంటి పరిస్థితి, వేదముల యందు ఒక విధమైన అవిశ్వాసం ఏర్పడ్డది. వేదములు గనక ఒకవేళ ప్రమాణమైతే అని కనుక అనే పదాన్ని ప్రయోగించినాను కాబట్టి నా శరీరము చాలా అపవిత్రమైనది, ఎంతో మహాపరాధాన్ని చేసినది. అందుకని శరీరానికి దండనివ్వాలి అని శరీరం అంతా కూడా ఉనుకను పెట్టుకొని ఆ ఉనుకను అంటించుకొని కాలుతున్నటువంటి ఉనుకలో తన దేహాన్ని త్యాగం చేసుకున్నాడు. సందేహం అనేటువంటిది వేదములపైన రాకూడదు, సందేహం అనేటువంటిది గురువు పైన రాకూడదు. ఒకవేళ గురువు పైన సందేహము, వేదముల పైన సందేహము, వేదాల్లో ప్రతిపాదింపబడ్డటువంటి ధర్మములపైన సందేహమే కనుక వచ్చినది అంటే వాడు చేసుకోవలసినటువంటి ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే ఉనుకలో శరీరాన్ని భస్మ చేసుకోవడమే, ఇంతకన్నా. అందుకని గురువు యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలిరా నామధారక. సిద్ధుడు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. సదాచార సంపన్నుడైనటువంటి గురువు ఎవరైతే ఉంటాడో ఆ గురువును పరిపూర్ణమైనటువంటి భక్తితో విశ్వసించి ఎవరైతే సేవ చేస్తారో తప్పకుండా వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇందులో ఏమాత్రము సందేహించే అవసరం లేదు. స్వర్గలోకంలో కల్పవృక్షం ఉంటుంది. కొంతమంది గురువును కల్పవృక్షంతో సమానంగా పోలుస్తారు. ఇంకా కొంతమంది గురువును కామధేనువుతో సమానంగా పోలుస్తారు. కానీ కామధేనువు కానీ కల్పవృక్షం కానీ దాని సమీపానికి వెళితే మనం ఏ కోరిక కోరుకున్నామో
ఆ కోరికలు మాత్రమే ఇస్తాయి. కానీ సద్గురువు మాత్రము కోరనటువంటి కోరికలను కూడా అనుగ్రహిస్తాడు. కోరని కోరికలు కల్పవృక్షము ఇవ్వదు, కామధేనువు ఇవ్వదు. అందుకని గురువు ఎటువంటి వాడు అనంటే కల్పవృక్షమున కన్నా కామధేనువున కన్నా అధికమైనటువంటి ఫలాన్ని అనుగ్రహించేటువంటి వాడయ్యా గురువు. అందుకని సద్గురువును ఆశ్రయించి విశ్వాసంతో ఎవరైతే ఆయనను సేవిస్తారో తప్పకుండా ఆ సేవ ఫలాన్ని ఇస్తుంది. గురువు యొక్క అనుగ్రహం వానికి లభిస్తుంది. ఇందులో సందేహించే అవసరం లేదు అనే గురు వైభవాన్ని గురించి వర్ణించి చెప్పగా విని నామధారకుడు మళ్ళీ ఒక ప్రశ్న వేస్తున్నాడు సిద్ధుణ్ణి. హే స్వామి, గురువుకు సంబంధించినటువంటి లీలలను వినిపించి నన్ను మీరు కృతార్థుణ్ణి చేయండి. గురువు త్రిమూర్త్యాత్మకుడైనటువంటి భగవంతుడు కదా, మీరు ఇప్పటిదాకా చెప్పినారు. గురువు అంటే ఎవరు అని ప్రశ్న వేస్తే నిన్న కూడా భారతదేశంలో జన్మించిన ప్రతివాడు ఒక మంత్రాన్ని నేర్చుకుంటాడు. అది శ్లోకము అనడానికి వీల్లేదు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దేవత త్రయస్వరూపుడు, త్రిమూర్త్యాత్మకుడు కదా ఆయన ఎందుకు అసలు అవతరించవలసి వచ్చినది, ఆయన అవతారానికి గల కారణం ఏమై ఉంటుంది, దాని గురించి నాకు వివరించి చెప్పవయ్యా అని అడగడంతో అప్పుడు సిద్ధముని చాలా సంతోషపడి నామధారకునికి ఎందుకు ఆయన త్రిమూర్త్యాత్మకునిగా ఆవిర్భవించవలసినదో ఆ కథను చెప్పుతూ ఉన్నాడు. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా సిద్ధాంతవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. జగత్తుకు అన్నిటికీ కూడా అన్ని జగత్తులకు మూల కారణమైనటువంటి వాడు భగవంతుడు. నిన్న కూడా మనం చెప్పుకున్నాము, ఆ భగవంతుడు సృష్టి ఆరంభంలో ఏమని సంకల్పం చేస్తాడు అనంటే నేను అనేకం కావాలి అని అనుకుంటాడు. ఒక్కడనే ఉన్నటువంటి నేను అనేకం కావాలి అని అనుకుంటాడు. ఒక్కడైన వాడు అనేకం ఎట్లా అవుతాడు అని ప్రశ్న వేసుకొని ప్రకృతి గలదో ఆ ప్రకృతి ఒక్కడై ఉన్నటువంటి పరమాత్మను అనేకంగా మారుస్తుంది. ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మ మాయయ అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినాడు. సత్వరజస్తమో గుణాలు ఏవైతే ఉంటాయో ఆ మూడు గుణాలు సమానమైనటువంటి పాడలో ఏమాత్రము హెచ్చుతగ్గులు లేకుండా ఉన్నప్పుడు మహాప్రళయం అంటారు. ఆ సత్వరజస్తమో గుణముల యొక్క ఆధిక్యత ఏదైతే ఉన్నదో ఒకనాడు సత్వగుణము అధికమవుతుంది, ఇంకొకసారి రజోగుణము, ఇంకొకసారి తమోగుణము ఉద్రేకావస్థకు వస్తుంది. ఈ విధంగా సత్వరజస్తమో గుణములు ఎప్పుడైతే హెచ్చుతగ్గులు అవుతూ ఉంటాయో అప్పుడు ఈ జగత్తంతా కూడా సృష్టింపబడుతూ ఉంటుందయ్యా. ఆ విషయాన్నే నిన్న చెప్పినాడు నామధారకునితో సద్గురువు. సత్వగుణము ఉద్రేకావస్థలో ఉన్నప్పుడు ఆయన విష్ణుమూర్తి అయినాడు. రజోగుణము ఉద్రేకావస్థలో ఉన్నప్పుడు ఆయన బ్రహ్మ అయినాడు. తమోగుణము ఉద్రేకావస్థలో ఉన్నప్పుడు అతనే మహాదేవుడైనటువంటి శంకరుడు అయినాడు. ఈ విధంగా మూడు రూపాలు ఒకే ఒక చైతన్య స్వరూపుడైనటువంటి పరబ్రహ్మకు సంబంధించినవి. గుణముల యొక్క భేదము చేత వారిలో మూడు భేదాలు ఏర్పడ్డట్టుగా భావించాలి అనే విషయాన్ని మొట్టమొదట ప్రస్తావించి ఎందుకు ఈ పరమాత్మ ఆయన త్రిమూర్త్యాత్మకుడైనటువంటి గురుదేవునిగా ఆవిర్భవించవలసినది అనే ప్రశ్నకు సమాధానాత్మకంగా ఒక అద్భుతమైనటువంటి కథను వివరిస్తూ ఉన్నాను. కొన్ని సందర్భాల్లో మనము సంకల్పించినటువంటి ఏ కార్యాలు ఉంటాయో ఆ కార్యాలు కాకతాళీయాలవుతూ ఉంటాయి. కాకతాళీయము అంటే అనుకోకుండా జరిగినటువంటి ఘటనలను కాకతాళీయము అని అనుకుంటాం. ఈ గురు చరిత్రలో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఏ కథ ఉన్నదో ఆ కథ తప్పకుండా ఏకాదశి ద్వాదశి నాడు వినవలసినది. అంబరీషోపాఖ్యానము అని అంటారు.
అంబరీషుడికి సంబంధించినటువంటి కథను ఏకాదశి నాడు వినడము చాలా శ్రేష్టము. కారణం ఏమిటి అంటే ఆ అంబరీషుడు మహాపరమ భక్తాగ్రేసరుడు. నారాయణమూర్తి అంటే అమితమైనటువంటి భక్తి గలవాడు. ఎప్పుడు చూచినా గాని అనుక్షణము ఆయన జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే అనే నామాన్ని జపిస్తూ ఉన్నటువంటి వాడి నారాయణమూర్తికి అత్యంత ఇష్టమైనటువంటి అనేక వ్రతాలను ఆయన ఆచరిస్తూ ఉండేవాడు అంబరీషుడు. అటువంటి అంబరీషుడు నారాయణమూర్తికి చాలా ఇష్టమైన అన్ని వ్రతాల్లోకెల్లా శ్రేష్టమైనటువంటి వ్రతం ఏది అని మహాత్ములను అడగగా మహాత్ములు ఏం చెప్పినారు అంటే ఏకాదశి వ్రతం అంటే చాలా ఇష్టము అన్నారు. ఏకాదశి వ్రతము ఆయన స్వీకరించినాడు. ఏకాదశి వ్రతము ఇది ఖర్చుతో కూడుకున్నటువంటిది కాదు. ఏకాదశి నాడు ఏమీ తినకుండా తనకు సంబంధించినటువంటి ఇంద్రియాలు, బహిరింద్రియాలు, తనలో ఉన్నటువంటి అంతరింద్రియమైనటువంటి మనస్సును నిరంతరము భగవంతుని చరణారవిందాలయందు ఉంచడమే ఉపవాసం, సమీపము యందు ఉంచుట అని అర్థము. ఏమీ తినకుండా ఉండడము అంటే ఆ పదానికి అర్థం ఏమిటి అని ఆలోచిస్తే సమీపంలో రాత్రంతా జాగరణ చేసి ద్వాదశి ఘడియలు పోక పూర్వమే భోజనాన్ని తాను చేస్తూ 10 మందికి బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఇట్లా ఉంటూ ఉండగాని చివరి ఏకాదశి సమాప్తమైనది నారాయణ నామ స్మరణతో, నారాయణమూర్తి యొక్క కథలతో, పరమాన్నాలతో కూడుకున్నటువంటి వంటకాలను చేయించి బ్రాహ్మణులందరినీ కూడా పిలిపించి సంతర్పణ చేసి తాను భోంచేయాలి. దుర్వాసుడు మహా గొప్పనే భోజనానికి రమ్మన్నాడు. స్నానం చేసి వస్తాను అని బయలుదేరి వెళ్ళినాడు. కానీ నీళ్లలో మునిగినటువంటి దుర్వాసుడు గంటసేపు అయినా కానీ రాకుండా అనుష్ఠానంలో మునిగిపోయి ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి అంబరీషుడు ఆలోచనలో ఓడిపోయినాడు. ప్రతి ఏకాదశి ఉపవాసం ఉండి జాగరణ చేసి ద్వారమే పారణ చేస్తూ ద్వాదశి ఘడియలు చివరలో ఉన్నా కానీ ఇంకా రావడం లేదు. ఒకవేళ ద్వాదశి ఘడియల లోపు నా పారణ పూర్తి కాకపోతే ఏకాదశి వ్రతము ఫలాన్ని ఇవ్వదు, నారాయణమూర్తి యొక్క అనుగ్రహం నాకు లభించదు. అందుకని ఈ సమయంలో ఏం చేయాలనో చెప్పండి అని బ్రాహ్మణోత్తమను అడిగితే అప్పుడు బ్రాహ్మణులు అన్నారు, అయ్యా, బ్రాహ్మణుని మీరు పిలిచి చేసి ఉంటే అది అపరాధం అవుతుంది, కానీ భోజనానికి బదులుగా మీరు అపోషణం చేయండి, నీళ్లను స్వీకరించండి. బ్రాహ్మణుల యొక్క ఈ మాటలు విన్నటువంటి అంబరీషుడు అపోషణం చేస్తూ ఉన్నాడు. సరిగ్గా ఆ సమయంలో దుర్వాసుడు రానే వచ్చినాడు. ఏమయ్యా అంబరీష, ఏం చేస్తున్నావు అన్నాడు. అపోషణం చేస్తూ ఉన్నాను. నన్ను భోజనానికి పిలిచి నీవు అపోషణం చేస్తూ ఉన్నావా? భోజనం చేయడం లేదు, అపోషణం చేస్తూ ఉన్నాను అన్నాడు. అంటే అప్పుడు దుర్వాసుడు కోపానికి వచ్చి, అపోషణం చేస్తే భోజనం చేసినట్టేనా కాదా అని ప్రశ్న వేశాడు. ఈ విధంగా ఆవేశానికి వచ్చినటువంటి దుర్వాసుడు ఇక్కడి నుండి కథంతా కూడా భాగవతాది గ్రంథాల్లో ఆయన ఒక విధమైనటువంటి కృత్యను సృష్టించి ప్రయోగించినాడు అంబరీషుని పైన. ఆ భయంకరమైనటువంటి కృత్య నుండి తాను రక్షించుకునేందుకొరకై ఇదివరకే తన సమీపంలో ఉన్నటువంటి సుదర్శన చక్రాన్ని ప్రార్థన చేసినాడు అని, ఆ సుదర్శన చక్రము ఆ కృత్యను దుర్వాసుడు ప్రయోగించినటువంటి ఏ కృత్య ఉన్నదో ఆ కృత్యను సంహరించి కృత్యను ప్రయోగించినటువంటి దుర్వాసుని వెంట పడడము. దుర్వాసుడు అనేక లోకాలు తిరిగి ఎక్కడ కూడా తనకు రక్షణ లభించక అంబరీషుని సమీపానికి వచ్చి ప్రార్థన చేయగా అంబరీషుడు సుదర్శన చక్రాన్ని స్తోత్రం చేస్తే అది చల్లారిపోవడము. దుర్వాసుడు కోపాన్ని దూరం చేసుకున్నటువంటి వాడి అంబరీషునితో సహా కూర్చొని భోంచేసి ఆయన యొక్క వ్రతాన్ని సఫలం చేయడము ఇత్యాది కథ పురాణాంతరాల్లో మనం వింటాం. ఎప్పుడైతే అపోషణం చేసినాడో ఆ సమయంలో దుర్వాసుడు వచ్చి నన్ను భోజనానికి పిలిచి నీవు అపోషణం చేసినావు కాబట్టి నీవు మహా అపరాధం చేసినావు, అందుకని నేను నీకు శాపం పెడుతున్నాను అని
ఒక భయంకరమైనటువంటి శాపం పెట్టినాడు. ఏమిటి అంటే, హే రాజా, నీవు అనేక యోనులలో జన్మింతువుగాక అని శాపం పెట్టినాడు. ఒక్క యోని కాదు, అనేక యోనులలో నీవు జన్మను పొందుదువుగాక అని శాపం పెట్టినాడు. నారాయణ భక్తి కలిగినటువంటి అంబరీషుడు ఇంతవరకు అనేక జన్మలు నాకు వచ్చి ఉండవచ్చును. మహాత్ములందరూ ఏమంటారు అనంటే, అన్ని జన్మల కంటే చిట్ట చివరి జన్మ ఏది అంటే మానవ జన్మ అని అంటారు. అందుకని ఈ మానవ జన్మలో కనుక ఒకవేళ ముక్తిని పొందకపోతే మళ్ళీ ఇతరమైనటువంటి అనేక జన్మలు ఎత్తుతూ ఉండాలి, పునరపి జననాత్మకమైన సంసార చక్రంలో కొట్టుమిట్టాడుతూ ఉండాలి అని భావించి అంబరీషుడు ఈ జన్మను సమాప్తి చేసుకోవాలనే ఉద్దేశంతో నారాయణమూర్తి యొక్క ఉపాసన చేస్తూ ఉన్నాడు, ఏకాదశి వ్రతాన్ని చేస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆ ఏకాదశి వ్రతము ఫలము లేదా నారాయణమూర్తి తనకిచ్చేటువంటి ఫలము ఎటువంటిదై ఉండాలి అంటే జన్మరాహిత్యమైనటువంటిది ఉండాలి. దానికి బదులు ఇప్పుడు ఈయన శాపము ద్వారా ఏం వస్తున్నది అంటే అనేక యోనుల యందు జన్మించేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అందుకని ఇప్పుడు చాలా భయగ్రస్తుడై తనకు ఈ దుర్వాసుడు పెట్టినటువంటి శాపము తాకకుండా ఉండాలి అని నారాయణమూర్తిని శరణాగతి పొందినాడు. హే ప్రభు నారాయణ, ఈ సందర్భంలో నీవే నన్ను రక్షించాలి, కాపాడాలి. జన్మరాహిత్యం కోసమే నేను నీ నామాన్ని ఉచ్చరిస్తూ ఉన్నాను. జన్మరాహిత్యం కొరకై నిరంతరము నీకు సంబంధించినటువంటి అనేక వ్రతాలను చేస్తూ ఉన్నాను. నా ఇంద్రియాలను, నా సర్వస్వాన్ని నీకు సమర్పించుకున్నాను స్వామి, నన్ను అనుగ్రహించడానికి నీవు ప్రత్యక్షం కావా అని ప్రార్థన చేయడంతో అప్పుడు అంబరీషుని యొక్క మాటను విని ప్రభువైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి ఆ దుర్వాసాంబరీషుల మధ్యలో ప్రత్యక్షమైనాడు. ఇద్దరు కూడా నమస్కారం చేసినారు నారాయణమూర్తికి. అప్పుడు నారాయణమూర్తి దుర్వాసునితో ఏమంటూ ఉన్నాడు అంటే, హే మహర్షి, నా భక్తుడు నీ శాపాన్ని భరించలేడయ్యా. ఎందుకు అనంటే, నా నామాన్ని ఉచ్చరించి నా కథలను విని ఎవరైతే నాకు సంబంధించినటువంటి వ్రతాలు చేసినటువంటి వ్యక్తులు ఉంటారో అటువంటి వాళ్లకు ఇది చివరి జన్మ అవుతుంది. మళ్ళీ వానికి జన్మ అంటూ ఉండదు. జన్మరాహిత్యాన్ని పొందవలసినటువంటి అంబరీషునికి ఇప్పుడు నీవు తపశక్తి సంపన్నుడైనటువంటి వాడు, నీవేం చేసినావు అంటే అనేక యోనుల యందు నీవు జన్మింతువుగాక అనేటువంటి భయంకరమైనటువంటి శాపాన్ని పెట్టినావు. అందుకని ఆ శాపాన్ని నీవు తొలగించు అని నేను ప్రార్థించను. ఎందుకంటే మహాతపశక్తి సంపన్నుడమైనటువంటి నీవు పెట్టినటువంటి శాపము అది వృధా పోదు. పోని ఆయన శాపం పెట్టినాడు కదరా, నీవు అనేక యోనులందు జన్మించవలసినదే అని అంబరీషుణ్ణి నేను అనలేను. ఎందుకు అంటే నన్ను శరణాగతి పొందినాడు. ఎవడు నన్ను శరణాగతి పొంది నన్ను ప్రార్థన చేస్తాడో వాడికి ఉన్నటువంటి కష్టాన్ని తొలగిస్తాను నేను ప్రతిజ్ఞ చేసినాను. కాబట్టి ఇప్పుడు నీ శాపము వృధా కాకూడదు, అంబరీషునికి ఈ శాపము ప్రవర్తదు. ఏం చేయాలి అంటే నా భక్తునికి నీవు పెట్టినటువంటి ఏ శాపం ఉన్నదో ఆ శాపాన్ని నేనే స్వీకరిస్తాను అని ఈ విధంగా దుర్వాసునికి చెప్పినాడు. ఒక్కసారి మనం నారాయణమూర్తిని అడుగుదాం, ఏమయ్యా నారాయణ, ఈ విధంగా నీవు భక్తుడికి పెట్టినటువంటి శాపాన్ని ఎందుకు స్వీకరించినావు అనంటే నారాయణమూర్తి అంటాడు, భక్తుని ఎందుండేటువంటి వాత్సల్యం అటువంటిది అని అంటాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట. భగవంతునికి ఎప్పుడూ కూడా భక్తుడి పైన వాత్సల్యం ఉంటుంది. ఇంత గొప్పైనటువంటి వాత్సల్యమూర్తి భగవంతుడై ఉంటూ ఉండగా భగవంతుణ్ణి అధిక్షేపించడము, భగవంతుణ్ణి నిందించడము ఎంత మాత్రము అది సహించరానటువంటిది ఉన్నది. అందుకని భగవంతుని యొక్క ఉపాసన చేయాలి, ఆయన నామాన్ని ఉచ్చరించాలి, ఆయనకు సంబంధించినటువంటి ధర్మాలన్నిటి కూడా పాటించాలి. అప్పుడు దుర్వాసుడు ఈ విషయాన్ని విన్న తర్వాత నారాయణమూర్తితో అన్నాడు, హే నారాయణ, నేను పెట్టినటువంటి శాపము వృధా కాకుండా ఆ శాపము అంబరీషునికి తాకకుండా ఉండేందుకై మధ్యవర్తిగా వచ్చినటువంటి నీవు ఈ శాపాన్ని పరిగ్రహించినావు. నీవు అనేక యోనులలో జన్మిస్తావు, లోకానికి క్షేమం కలుగుతుంది, నీకు సంబంధించినటువంటి ఎన్ని రకాలైన నానాయోనుల యందు అన్నాడు ఇక్కడ. అందుకని మత్స్యకూర్మవరాహాది అనేక అవతారాల్లో నీవు జన్మిస్తావయ్యా. ఆ జన్మించిన ప్రతి జన్మ ఒక అవతారము,
ఆ అవతరించినటువంటి ప్రతి అవతారానికి సంబంధించినటువంటి ఏ లీలలు ఉంటాయో అవన్నీ కూడా లోకంలో ఉన్నటువంటి మానవులకు, ప్రజలకు, జీవులకందరికీ కూడా క్షేమాన్ని, మోక్షాన్ని అనుగ్రహించేటువంటి అవుతాయి అనేటువంటి విషయాన్ని చెప్పినాడు. నమస్కారం చేసి ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయినాడు దుర్వాసుడు. పాపాత్ములను ఉద్ధరించడం కోసమే నీవు ఈ విధంగా అనేక అవతారాలను ఎత్తుతూ ఉంటావు. దుర్వాసుడు అన్నటువంటి మాట ఎంత గొప్పగా ఉన్నది. నీవెత్తినటువంటి ఏ ఒక్క అవతారము కానీ, ఉదాహరణకు రామావతారం ఎత్తినాడు నారాయణమూర్తి. రాముడు ఎందుకు అవతరించినాడు అనంటే రావణ సంహారం చేయడానికి అని సమాధానం చెప్తారు. అవతరించినాడు అని ప్రశ్న వేస్తే కంసుని యొక్క సంహారం చేయడానికి అని సమాధానం చెప్తారు. కానీ రామకృష్ణాది ఏ అవతారాలు ఉన్నాయో ఆ అవతారాలన్నీ కూడా కల నిగ్రహం అనేటువంటి దుర్మార్గులను సంహారం చేయడం అనేటువంటిది ఉద్దేశమే అయి ఉన్నప్పటికీ కూడా జగత్తులో ఒక ధర్మాన్ని ప్రవర్తింపజేయడం, ఒక ధర్మాన్ని విస్తృతమైనటువంటి ప్రచారం చేయడమే ముఖ్య ఉద్దేశం అయి ఉన్నది. మత్స్యావతారాన్ని ఎత్తి ఎన్ని ధర్మాలను బోధించినాడో, రామావతారం ఎత్తి ధర్మాలు బోధించడం కాదు, అనేక ధర్మాలను ఈ విధంగా ఆచరించాలి అని తెలియజేసినాడు. కృష్ణావతారం ఎత్తినటువంటి వాడి శ్రీమన్నారాయణమూర్తి పరమాద్భుతమైనటువంటి భగవద్గీతను ఉపదేశించినాడు. ఉద్ధవునికి ఎన్నో రకాలైనటువంటి గీతలను ఉపదేశం చేసినాడు. అవన్నీ కూడా లోకాలకు ఉపయోగపడేటువంటివైనాయి. దుర్వాసుడు పెట్టినటువంటి శాపం వలన ఈ విధమైనటువంటి ప్రయోజనాన్ని నారాయణమూర్తి కలిగినటువంటి వాడి మనందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినాడయ్యా అని నామధారకునికి సిద్ధపురుషుడు ఈ అవతారమును ఎందుకు ధరించినాడు నారాయణమూర్తి అన్న ప్రశ్నకు కారణరూపమైనటువంటి కథా భాగాన్ని తెలియజేసినాడు. సిద్ధాంతవధూత చింతన శ్రీ గురుదేవదత్త దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా. దత్తాత్రేయ భగవానికి జయ. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. దుర్వాసుని యొక్క శాపం వలన భగవంతుడు ఎన్నో అవతారాలు ఎత్తినాడు. అనేక అవతారాల్లో ఉత్తమ సాధకులకు మాత్రమే తెలియబడేటువంటి అవతారం ఏది అంటే అది దత్తావతారము. ఇంకో విశేషం ఏమిటి అంటే ఈ దత్తావతారం అనేటువంటిది ఏది గలదో ఇది చాలా చెప్పడం ప్రారంభించినాడు. పూర్వము మహాప్రళయం అయిపోయిన తర్వాత జగత్తు యొక్క సృష్టి ప్రారంభమవుతున్న సమయంలో నారాయణమూర్తి నాభిలో నుండి కమలం ఆవిర్భవించినది. ఆ కమలంలో బ్రహ్మదేవుడు తాను అనేక సంవత్సరాలు తపస్సులు చేసిన తర్వాత భోగ్యజాతాన్నంతా కూడా సృష్టించినాడు. పులశ్చుడు శరీరంలో నుండి ఆవిర్భవించినారు అయోనిజులైనటువంటి వాళ్ళనందరినీ కూడా ప్రజాపతులు అనేటువంటి పేర్లతో పిలుస్తారు. ఆ తర్వాత సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు అనేటువంటి పేర్లు గల మానసక పుత్రులు మనస్సులో నుండి ఆవిర్భవించినారు. వాళ్ళందరినీ మానసపుత్రులు అనేటువంటి పేర్లతో పిలుస్తారు. బ్రహ్మదేవుని యొక్క మానసపుత్రులు సనకాది ఋషులు. ఆయనకు సంబంధించినటువంటి సృష్టిలో మొట్టమొదట శతరూపాదేవి స్వయంభువ మనువు అనేటువంటి పేర్లు గల జంట సృష్టింపబడ్డది. తన నుండి ఆవిర్భవించినటువంటి వాళ్ళని ఎవరిని నాయనా నేను ఇంతవరకు సృష్టిని చేసినాను, నాకు సంబంధించిన సృష్టిని మీరు కొనసాగించండి అని అంటే ఎవ్వరూ కూడా దాన్ని అంగీకరించలేదు. అప్పుడు మైథున సృష్టిని చేయాలనేటువంటి భావాన్ని పొంది తన శరీరంలోని ఎడమ భాగంలో నుండి ఒక స్త్రీని, కుడి భాగంలో నుండి ఒక పురుషుణ్ణి సృష్టించి వాళ్ళిద్దరికీ కూడా స్వయంభువమనువుని పురుషునికి శతరూపాదేవిని స్త్రీకి నామకరణం చేసినటువంటి వాడై మీరిద్దరూ కూడా మైథున భావాన్ని పొంది జగత్ సంబంధమైనటువంటి సృష్టిని కొనసాగించండి అని ఆదేశం చేసినారు.
ఆ తర్వాత పుట్టినది, కర్దమునికి భార్య అయినది. ఆ తర్వాత ఆ కర్దముని వివాహం చేసుకున్నటువంటి దేవహూతికి 9 అమ్మాయిలు జన్మించినారు. వాళ్ళందరిలోకెల్లా శ్రేష్టమైనటువంటి అమ్మాయి, చాలా బుద్ధిమంతురాలైనటువంటి అమ్మాయి అనసూయాదేవి. ఈ అనసూయాదేవి అత్రి వంశము కూడా చాలా పరమ పావనమైనటువంటి వంశము. ఏ వంశంలోనైతే ప్రభు అయినటువంటి శ్రీమన్నారాయణమూర్తి జ్ఞానాన్ని ఉపదేశం చేసేటువంటి ఒక మహాజ్ఞానిగా అవతరించి లోకంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని నాశనం చేసేటువంటి మహా జ్ఞానిగా అవతరించి కపిలుడు అనేటువంటి పేరును సార్థకం చేసుకొని ఒక అద్భుతమైనటువంటి సిద్ధాంతాన్ని లోకానికి విస్తృతంగా ప్రచారం చేసినాడు. అటువంటి వంశంలో నుండి వచ్చినటువంటి అనసూయాదేవి అత్రి మహర్షిని వివాహం చేసుకున్నది. అత్రి మహర్షిని వివాహం చేసుకున్న తర్వాత ఆ ఆశ్రమ సంప్రదాయాన్ని అనుసరించి భర్తను ఏ విధంగా సేవించాలి అనేటువంటి నియమాలు శాస్త్రాల్లో ఉన్నాయో తూచా తప్పకుండా ఆ నియమాలన్నిటిని కూడా పాటిస్తూ ఎన్నో ధర్మాలను చక్కగా ఆచరించినది. వివాహం చేసుకున్నటువంటి స్త్రీ ఆచరించేటువంటి ఏ ధర్మాలు ఉన్నాయో ఆ ధర్మాలను పతివ్రత ధర్మాలు అనేటువంటి పేరుతో పిలుస్తారు. పతివ్రత ధర్మాలు పాటించినటువంటి ఏ స్త్రీ ఉంటుందో ఆ స్త్రీకి జగత్తంతా కూడా కరతలామలకమైపోయి ఉంటుంది. నిన్న కూడా మనం ఒక సందర్భంలో చెప్పుకున్నాము, ప్రత్యేకించి మంత్రాలను అనుష్ఠానం చేసే అవసరం లేకుండానే శివకేశవులమైనటువంటి మేము భక్తులకు ప్రత్యక్షమవుతాము. ఎవరికి అనంటే తల్లిదండ్రులను సేవించేటువంటి కొడుకులకు, భర్తను గురువును నిష్కామ భక్తితో సేవించేటువంటి శిష్యునికి అనే విషయాన్ని హరిహరులిద్దరూ కూడా చెప్పినారు. ఆ కథను మనం విన్నాం. ఏమి కూడా నిష్పక్షపాత దృష్టితో ఏ విధమైనటువంటి కామన లేకుండా, కోరికలు లేకుండా, ఇది నా కర్తవ్యం, నేను భార్యనై ఉన్నాను కాబట్టి నా భర్త అయినటువంటి అత్రిమునీశ్వరునికి చాలా అద్భుతంగా సేవ చేయాలి, ఇది ఒక భాగ్యముగా భావించి సేవ చేస్తూ ఉండేది. ఆ పాతివ్రత్య ప్రభావం వలన ఏమైపోయినది అనంటే కఠినమైనటువంటి ఏ భూమి ఉన్నదో ఆ భూమి కూడా ఆమెకు మెత్తనైనటువంటి పరుపు వలె మారిపోయేది. ఆమె ఎక్కడ పాదం మోపినా కానీ కాఠిన్యం ఉండేది కాదు, శిలలు ఒత్తకపోయేవి కాదు. మెత్తనైనటువంటి హంసతూలిక తలపం పైన పాదాన్ని మోపితే ఎంత మెత్తదనం ఉంటుందో అట్లా మెత్తదనాన్ని ఇచ్చేది భూమి. భయంకరమైనటువంటి అగ్ని వేడిని చల్లదనాన్ని కురిపించేవాడు. అంతేకాదు వాయువు కూడా ఆమె సమీపానికి ప్రచండత్వాన్ని పక్కన పెట్టినటువంటి వాడి మందంగా మలయమారుతాన్ని ఆమెకు ఏర్పాటు చేసేవాడు. ఆమె ఎక్కడ ఉంటే అక్కడ ఉష్ణత్వం ఉండదు, సమశీతోష్ణాలు ఉంటాయి. ఈ విధంగా దేవతలంతా కూడా ఆ పతివ్రత ఆమె యొక్క ఖ్యాతి దశ దిశలు వ్యాపించిపోయినది. మల్లె చెట్టుకు మల్లెపూటువంటి వాసనను అంత గుబాడించేట్టుగా చేయకు, నీ దగ్గరనే ఉంచుకోనంటే అది ఆగుతుందా? పువ్వు పూసినది అనగానే దాని యొక్క వాసన ఏ విధంగా తోటనంతా వ్యాపింపజేస్తుందో, మహాత్ములు కూడా తపశ్శక్తి సంపన్నులు కూడా వాళ్ళ తపస్సుతో వాళ్ళంతటా వాళ్ళు భేరీ మృదంగాలు పెట్టుకొని నేను తపస్సు చేసినాను అని చెప్పుకునే అవసరం లేకుండానే వాళ్ళ యొక్క తపస్సు, వాళ్ళ యొక్క అనుష్ఠానము, వాళ్ళ యొక్క ధర్మానుష్ఠానము, ధర్మాచరణ ఏం చేస్తుంది అంటే దశ దిక్కుల వాళ్ళకు కీర్తి వచ్చేట్టుగా చేస్తుంది. ఆ విధంగా ఆమె యొక్క కీర్తి, అనసూయాదేవి యొక్క కీర్తి దశ దిక్కులు కూడా వ్యాపించిపోయినది. అనసూయాదేవి యొక్క పాతివ్రత్యాన్ని వేనోళ్ల పొగుడుతూ ఉండడాన్ని చూచి నారదుడు చాలా ఆశ్చర్యచకితుడైనటువంటి వాడి ఈమెకు సంబంధించినటువంటి విషయాన్ని గురించి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క భార్యలైనటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులకు విన్నవిద్దాము అని ఆ ముగ్గురి సమీపానికి వెళ్ళినాడు.
నారదునికి సన్మానం చేసినారు, అతిథి మర్యాదలైనాయి, నారద ఎటు వచ్చినావు అని ప్రశ్న వేస్తే నారదుడు కలహభోజన ప్రియుడు కదా, ఆయనకు ఆకలి అవుతూ ఉంటే అన్నం తినడు, ఆయనకు ఆకలి అవుతూ ఉంటే ఎదుటి వానికి కలహాన్ని కలిగిస్తాడు. కలహభోజనుడు కాబట్టి ఆయన ఏం చేసినాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క భార్యలైనటువంటి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతులతో అన్నాడు, అమ్మా ఇంతవరకు లోకంలో పతివ్రతలు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్న వేస్తే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతులైనటువంటి మీరే పతివ్రతలు అని చలామణిలో ఉండేవారు. మీ ఖ్యాతి దశదిగంతాలు వ్యాపించి ఉండేది. కానీ ఈనాటి కాలంలో అసలు నిజమైనటువంటి పాతివ్రత్యం కలిగినటువంటి స్త్రీమూర్తి ఎవరైనా ఉన్నారా అంటే మిమ్మలను జ్ఞాపకమే చేయడం లేదు. లోకంలో ఉన్నవాడంతా కూడా కేవలం అనసూయాదేవియే పతివ్రత అని అందరూ అంటూ ఉన్నారమ్మా. నారాయణ నారాయణ అనుకుంటూ వెళ్ళిపోయినా. ఎప్పుడైతే ఆ త్రిశక్తులకు ఈ విషయం తెలిసినదో, తమకన్నా గొప్పనైనటువంటి పాతివ్రత్యం ఈమె సమీపంలో ఉన్నదా, అయితే ఆమె పాతివ్రత్యాన్ని భంగపరచాలి. ఆమె పాతివ్రత్యాన్ని భంగపరచాలి అంటే స్త్రీలుగా ఉన్నటువంటి మేమేమీ చేయలేం కదా అని భావించి ఈ ముగ్గురు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు రాకూడదు. ఇప్పుడు అనసూయాదేవి పతివ్రత శిరోమణి అనేటువంటి పేరుతో విరాజిల్లుతున్నది. అందుకని ఆమెకున్నటువంటి ఆ పేరు తొలగిపోవాలి అంటే మాకున్నటువంటి పేరు మాత్రమే లోకంలో విస్తృత ప్రచారం కావాలి అంటే అనసూయాదేవికి ఉన్నటువంటి పాతివ్రత్యాన్ని మీరు భంగపరచాలి. ఇది మా కోరిక అని మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కోరక ఈ కోరిక కోరుకున్నారు. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా ఆమె పాతివ్రత్యం ఎంత గొప్పదో తెలుసును. కానీ ఆ పతివ్రతా శిరోమణి యొక్క పాతివ్రత్యము గొప్పది అని వీళ్ళు చెప్పినారు అనంటే మా కోరికను మీరు కాదని ఆమెనే పొగుడుతూ కూర్చున్నారా ఇక్కడ అని అంటారని ఆమె పాతివ్రత్య ప్రభావం తెలిసి ఉన్నప్పటికీ కూడా ఆమె ఉండేటువంటి ఆశ్రమానికి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నార్థులై ఆకలితో కూడుకున్నటువంటి వాళ్ళై అన్నాన్ని పెట్టమని అన్నార్థులై బయలుదేరి వెళ్ళినారు. భిక్షుకు వేషంలో ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళకు ఉన్నటువంటి స్వరూపాన్ని మార్చుకొని భిక్షకుల యొక్క వేషాన్ని ధరించినటువంటి వారై ఇంటి ముందు నిలబడి భవతి భిక్షాందేహి, ఆకలితో ఉన్నామమ్మా, చాలా రోజుల నుండి మేము అన్నం తినలేదు, మాకు అన్నం పెట్టండి అని ప్రార్థన చేసినారు. అప్పుడు అనసూయాదేవి ఒక్కరితే ఉన్నది ఆశ్రమంలో. అత్రి అరణ్యానికి వెళ్ళినాడు అనుష్ఠానం చేసుకోవడానికి లేదా సమిధలను తీసుకురావడానికి. లోపల ఉన్నటువంటి అనసూయాదేవి బయటికి వచ్చి ఈ ముగ్గురిని చూసినది, భిక్షుకులను. హృదయం కరిగిపోయినది. ఈ అత్రి అనసూయుల యొక్క ఆశ్రమం ఎటువంటిది అనంటే, ఆశ్రమానికి ఎవ్వరూ వచ్చినా సరే వాళ్లకు అన్నపానాలు నివ్వవలసినదే, వాళ్ళు ఆశ్రమంలో ఉండవలసినదే. వాళ్ళు ఎంతకాలం ఉండాలో అంతవరకు ఉండి అనేక రకాలైనటువంటి సుఖాలు అనుభవించి సత్సంగాన్ని చేసి మంచిని పొంది అక్కడి నుంచి వెళ్ళవలసిందే తప్ప అక్కడికి వచ్చి ఎవరు కూడా ఆకలితో వెళ్ళకూడదు. ఇది అత్రి తనకు నేర్పినటువంటి గొప్పనైనటువంటి విద్య. అందుకని ఈ వచ్చినటువంటి అతిథులున్నారో అతిథులకు రెండు చేతులు జోడించి నమస్కారం చేసి, తప్పకుండా నేను మీకు ఆతిథ్యాన్ని ఇస్తాను, అరణ్యానికి వెళ్ళినటువంటి మా శ్రీవారు అత్రి ఋషీశ్వరులు రాగానే అందరికీ కలిపి నేను భోజనాన్ని వడ్డిస్తాను అన్నది. అప్పుడు ఈ వచ్చినటువంటి భిక్షకులు ఉన్నారో వాళ్ళు ఏమంటూ ఉన్నారు అంటే, నీవు మాకు అన్నాన్ని పెడతాను అని అంటూ ఉన్నావు, కానీ ఆకలితో ఉన్నప్పుడు అన్నం తింటేనే అది ఆనందంగా ఉంటుంది, ఆ తినేటువంటి రుచి తెలుస్తుంది. ఒకవేళ ఆకలి చల్లారిపోయిన తర్వాత లేదా మన భాషలో ఆకలి చచ్చిపోయిన తర్వాత అన్నాన్ని తిన్నా ఒకటే తినకున్నా ఒకటే, నీవు ఇప్పుడు మాకు అన్నం పెట్టము తర్వాత పెడతాను అంటే వేరే ఆశ్రమానికి వెళ్ళిపోతాము అని వాళ్ళ అనడాన్ని చూచి అప్పుడు అనసూయాదేవి ఉన్నది, అయ్యా భిక్షుకులారా, అంత పని చేయకండి, నా ఆశ్రమానికి వచ్చిన తర్వాత ఎవ్వరూ కూడా ఆకలితో ఇంకో చోటికి వెళ్ళలేదు, వెళ్ళకూడదు.
ఒకవేళ ఏ గృహస్థు ఇంటికైనా ఒక వ్యక్తి వచ్చి ఏ తినవలసినటువంటి పదార్థాన్ని తినకుండా తాగవలసినటువంటి పదార్థాన్ని తాగకుండా వెళ్ళిపోయినాడు అంటే వాడు వట్టిగా వెళ్ళిపోడు, మనము సంపాదించుకున్నటువంటి పుణ్యాన్ని వాడు తీసుకుని వెళుతాడు అని శాస్త్రాల్లో ఉన్నది. అందుకని మీరు నా ఇంటికి అన్నార్థులై వచ్చినారు, మీరు తప్పకుండా నేను ఇచ్చేటువంటి ఆహారాన్ని స్వీకరించవలసిందే అని లోపలికి రమ్మన్నది, అతిథి మర్యాదలు చేసినది. లోపల ఉన్నటువంటి తన భర్త యొక్క ఏ పాదుకలున్నాయో పాదుకలను స్మరించినది. క్షణకాలంలోనే పంచ పక్వాన్నాలు సిద్ధమైనాయి. విస్తరి వేసి వడ్డించి ఆ ముగ్గురిని కూడా భోజనానికి ఉపక్రమించమని ప్రార్థించినది. వడ్డన చేస్తున్న సమయంలో వాళ్ళు ఒక నియమం చెప్పినారు. మేము ఆకలితో ఉన్నవాళ్ళము మీ సమీపంలో అన్నాన్ని స్వీకరించడానికి కూర్చున్నాము, కానీ ఒక నియమం ఉన్నది మాకు. ఏమిటి అంటే అన్నం పెట్టే సమయంలో నీవు దిగంబరంగా మాకు అన్నాన్ని పెట్టాలి, అప్పుడే మేము ఈ ఆహారాన్ని స్వీకరిస్తాము. ఒక్కసారి లోపలికి పోయి ఆశ్చర్యచకితురాలి. ఇటువంటి కోరిక ఏమిటి? ఆకలితో వచ్చినటువంటి ఏ వ్యక్తులున్నారో వాళ్ళు పెట్టిన అన్నాన్ని తిని వెళ్ళాలి. దానికి బదులు అన్నం తింటాము, మేము ఆకలితో ఉన్నాము, కానీ నీవు వడ్డించే సమయంలో మాత్రం మాకు దిగంబరంగా వడ్డించాలి అనే కోరిక కోరుతూ ఉన్నారు అని అంటే వీళ్ళు సామాన్యమైన వ్యక్తులు కాదు. భర్త యొక్క చరణాలను మనస్సులో స్మరించినటువంటిది ఒక్కసారి చూసే వరకు వీళ్ళు ఈ కనబడేటువంటి ఏ ముగ్గురు భిక్షకులు ఉన్నారో వీళ్ళు వేషం వేసుకున్నటువంటి భిక్షకులు మూలాన్ని ఆలోచించి చూసినట్టయితే వీళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనే విషయాన్ని గమనించి పతివ్రత శిరోమణి తన భర్త యొక్క చరణాల విందాలను స్మరణ చేసినది. బయటికి వచ్చినది దిగంబరంగా, కానీ విచిత్రం ఏం జరిగినది? సృష్టి స్థితి సంహారాలు చేసేటువంటి ఏ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారో ఆ ముగ్గురు కూడా చిన్న పాలు తాగేటువంటి పిల్లలుగా మారిపోయినారు. విస్తరణ ముందు వచ్చినటువంటి ఆమె ఆ అనసూయాదేవి పతివ్రత శిరోమణి ఆ ముగ్గురికి కూడా ఆహారాన్ని పెట్టినది, స్తన్యాన్ని ఇచ్చినది. ఆ సమయంలో ఇంకా తన భర్త రాకపోవడాన్ని గమనించి లోపలికి వెళ్ళి వస్త్రాన్ని ధరించి ఆ పిల్లలను తీసుకొని ఊయలలో పడుకోబెట్టి ఇప్పటిదాకా జరిగినటువంటి ఏ ఘటనలు ఉన్నాయో ఈ ఘటనలన్నిటిని కూడా పాటలుగా పాడుతూ ఊయలలో వేసి ఊపుతూ ఉన్నది. అరణ్యానికి వెళ్ళినటువంటి అత్రి మహర్షి ఆశ్రమంలో ప్రవేశించినాడు. ఈ కథనంతా కూడా సిద్ధుడు చెప్పుతూ ఉన్నాడు నామధారకునికి. హే నామధారక, శ్రద్ధగా వినవయ్యా. ఆశ్రమంలోకి వస్తూ ఉన్నటువంటి అత్రి ఆశ్చర్యచకితుడైనాడు. నేను అరణ్యానికి వెళ్ళే సమయంలో ఊయల లేదు, పిల్లలు లేరు. ఈ జోచ్యుతానంద జోజో ముకుంద అనేటువంటి పిల్లలను ఊరడింపజేసేటువంటి వాళ్ళను నిద్రపుచ్చేటువంటి ఈ పాటలు పాడుతున్నదేమిటి అనసూయ అని ఆశ్చర్యచకితుడవుతూ లోపలికి ప్రవేశించినాడు. ప్రవేశించిన తర్వాత రెండు చేతులు జోడించి నమస్కారం చేసినది. జరిగిన వృత్తాంతాన్నంతా కూడా చెప్పినది. చెప్పగానే ఊయల సమీపానికి వచ్చి ఆ అత్రి మహర్షి పడుకోనున్నటువంటి ఆ ముగ్గురిని చూసినాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను. సృష్టి స్థితి సంహారాలు చేయడం అంటే సామాన్యమైనటువంటి పని కాదయ్యా నామధారక. జగత్తుకు సృష్టి స్థితి సంహార కర్తలైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులే ఇప్పుడు అనసూయాదేవి ఇంటిలో ఊయలలో పడుకొని ఆమె పాడేటువంటి పాటలను వింటూ హాయిగా నిద్రపోతూ ఉన్నారు అంటే ఆమె పాతివ్రత్యము, ఆమె యొక్క ప్రభావం ఎంత గొప్పనది ఉంటుంది ఆలోచించు. అత్రి మహర్షి ఆయన చూచినటువంటి ఆ పిల్లలను వీళ్ళు సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు, ఈయన సృష్టికర్త, ఈయన పరిపాలకుడు, ఈయన సంహర్త అని భావించి ఆ ముగ్గురిని కూడా అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని చేసినాడు. అత్రి మహర్షి చేసినటువంటి స్తోత్రాన్ని విన్నటువంటి ఆ బాలభావాన్ని పొందినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు స్వస్వరూపాన్ని ధరించినటువంటి వారై ఎదుట ప్రత్యక్షమైన
పక్కన ఉన్నటువంటి అనసూయాదేవి అత్రి మహర్షి సమీపానికి వచ్చినది. ఇద్దరూ కూడా కలిసి ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ముగ్గురికి కూడా సృష్టి స్థితి సంహారకర్తలకు దీర్ఘదండ ప్రణామం చేసి నమస్కారం చేసినారు. అప్పుడు ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అత్రి అనసూయను ఏమంటూ ఉన్నారు అంటే, నారదుని వలన మా భార్యలు అనసూయాదేవి యొక్క పాతివ్రత్యము చాలా గొప్పగా ఉన్నది లోకంలో అనే విషయాన్ని విని ఆమెకున్నటువంటి పాతివ్రత్యాన్ని భంగపరచమని మమ్మలను ప్రార్థన చేయడం వలన మేము ఆశ్రమానికి వచ్చి ఈ విధమైనటువంటి చర్యను చేసినామయ్యా. నిజానికి ఇది ఆలోచించి చూసినట్టయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మీద మేము చేసే పని కాదు, చేయవలసిన పని కానే కాదు, అధర్మాన్ని చేయకూడదు. కానీ లోకంలో ఆమెకున్నటువంటి పాతివ్రత్యం ఇంత గొప్పది అనేటువంటిది స్థిరపడాలి. సూర్యాచంద్రులున్నంత వరకు కూడా అనసూయాదేవి యొక్క పాతివ్రత్యం ఇంత గొప్పది అని చెప్పుకోవాలి అని అంటే తప్పదు. మేము ఒక పరీక్షకులుగా వచ్చినాము తప్ప ఏ విధమైనటువంటి ఇతరమైనటువంటి ఆలోచనలు దురాలోచనలతో రాలేదయ్యా అని అత్రికి చెప్పి, ఆ అనసూయాత్రులతో ఏమంటూ ఉన్నారు అంటే, ఇప్పుడు మేము ప్రసన్నులమైనాము, స్వీకరించినాము. ఇప్పుడు మీకు మేము వరాలను ఇవ్వకుండా ఉండలేకపోతూ ఉన్నాము. మీకు ఏం వరం కావాలో కోరుకోండి అని ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కూడా అత్రి అనసూయలను అడిగితే, అప్పుడు అనసూయాదేవితో అన్నాడు, అనసూయ నీవే కదా సేవ చేసినది, ఆ ముగ్గురికి ఆతిథ్యాన్ని ఇచ్చినది, ఇప్పుడు ఏం కావాలనో కోరుకోమని అంటూ ఉన్నారు, నీకేం కావాలనో కోరుకోవే అన్నాడు అత్రి. అప్పుడు ఆమె రెండు చేతులు జోడించి, మీ అవతార కార్యం నెరవేర్చుకోవడమే నా అభీష్టము అని ప్రార్థన చేసినది. మీరు నాకు కుమారులుగా ఆవిర్భవించాలి, ఎందుకంటే నా స్తన్యాన్ని మీరు స్వీకరించినారు, అందుకని మీరు నా పుత్రభావాన్ని పొందవలసినది, ఇంతకంటే కోరిక ఇంకొకటి లేదు అనేటువంటి తన అభిప్రాయాన్ని వ్యక్తపరచడంతో కాలాంతరంలో వాళ్ళు తప్పకుండా మీకు కుమారులుగా ఆవిర్భవిస్తాము అని ఆ వరాన్ని అనుగ్రహించి అంతర్ధానమైపోయి లోకాంతరాల్లోకి వెళ్ళి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సరస్వతి లక్ష్మి దుర్గాచాన్ని గురించి గొప్పగా వర్ణించి చెప్పినారయ్యా. సరిగ్గా ఆ కాలం రానే వచ్చినది. కాలాంతరంలో ఆమె గర్భాన్ని ధరించినది. 9 మాసాలు మోసిన తరువాత ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చినది. అందులో బ్రహ్మ యొక్క అంశతో చంద్రునికి జన్మ ఇచ్చినది, విష్ణుమూర్తి యొక్క అంశతో దత్తునికి జన్మనిచ్చినది, దుర్వాసుని యొక్క శివుని యొక్క అంశతో దుర్వాసునికి జన్మనిచ్చినది. ఈ విధంగా దత్తుడు, చంద్రుడు, దుర్వాసుడు అనేటువంటి పేర్లు గల 3 అవతారాలు ఆ అత్రి అనసూయ ఆశ్రమంలో జరిగినాయ్యా. ఒక విచిత్రమైనటువంటి మాట ఏమిటి అంటే, అత్రికి పుట్టిన వాళ్లే కావున ఈ ముగ్గురు కూడా ఆత్రేయులనే పేరుతోనే పిలువబడతారు. నారాయణమూర్తి మొట్టమొదటి ఏమన్నాడు వీళ్లతోనంటే, నేను మీకు దత్తుడనేనాను, మీకు నన్ను నేను ఇవ్వబడ్డాను అన్నాడు. కాబట్టి ఆయన దత్తుడు. ఆత్రేయముని యొక్క కుమారుడు కూడా కావున దత్తాత్రేయుడు అనే పేరుతో పిలువబడ్డాడు. చంద్రుడు లోకాల్లో ఉన్నటువంటి ఓషధి లతా వనస్పతులకు, బ్రాహ్మణులకు అందరికీ కూడా అధిపతి అయి తపస్సు చేసి లోకంలో ఒక విశేషమైనటువంటి ఖ్యాతిని పొందాలి అని భావించి తల్లిదండ్రులకిద్దరికీ కూడా నమస్కారం చేసి ఆశ్రమం నుంచి వెళ్ళిపోయినాడు. దుర్వాసో మహర్షి కూడా తల్లిదండ్రులకు నమస్కారం చేసి తపస్సు వలన నేను గొప్పైనటువంటి ఖ్యాతిని పొందాలి అని భావించి ఆయన కూడా ఆశ్రమం నుండి వెళ్ళిపోయినాడు. దత్తాత్రేయుడు ఆశ్రమంలో ఉంటూ తల్లిదండ్రుల సమీపంలో అనేక లీలలను నిర్వహించినాడయ్యా, చేసినాడయ్యా అని సిద్ధుడు నామధారకుడికి చెప్పుతూ, నామధారక, ఆనాడు దుర్వాసుడు పెట్టినటువంటి శాపం వలననే నారాయణమూర్తి
అనేక యోనులలో జన్మించేవాడవుదుగాక అని అంబరీషుని యొక్క శాపాన్ని తాను స్వీకరించి మత్స్యకూరుమాది అవతారాలను ధరించి అవతారం యొక్క ప్రయోజనం కాగానే ఆ అవతారాలన్నిటి కూడా సమాప్తి చేసుకున్నాడు. ఈ లోకాలను వదిలిపెట్టి మళ్ళీ స్వధామమైనటువంటి వైకుంఠానికి చేరుకున్నాడు. మత్స్యావతారం వేదాలను ధరించినాడు, కూర్మావతారం పర్వతాన్ని ధరించినాడు, వరాహావతారం హిరణ్యాక్షుని యొక్క సంహారం చేసినాడు, నరసింహావతారం హిరణ్యకశిపుని యొక్క సంహారం చేసినాడు, రామునిగా అవతరించినాడు, రావణ సంహారం చేసినాడు, కృష్ణుడిగా అవతరించినాడు, కంసుని యొక్క సంహారం చేసినాడు, పరశురామునిగా ఆవిర్భవించినాడు, క్షత్రియ కులాన్నంతా కూడా నాశనం చేసినాడు. ఈ విధంగా ఆయా ప్రయోజనాలు అయిపోగానే ఈ భూలోకాన్ని వదిలిపెట్టి ఈ భారతదేశాన్ని వదిలిపెట్టి స్వధామైన వైకుంఠానికి చేరుకున్నాడు. అన్ని అవతారాల విషయం ఇదైతే దత్తుని యొక్క అవతారం ఏదైతే ఉన్నదో నేను అవతరించిన అవతార ప్రయోజనం సమాప్తమైనది అని ఈ భూలోకాన్ని వదిలిపెట్టి పోయే అవతారము కాదు ఇది. ఇతర అవతారాలు ప్రయోజనం అయిపోగానే ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు, స్వధామైనటువంటి వైకుంఠానికి చేరుకున్నాడు. కానీ దత్తునిగా అవతరించినటువంటి ఆ పరమాత్మ శ్రీమన్నారాయణమూర్తి ఈనాటి వరకు కూడా మన భారతదేశంలో సంచారం చేస్తూనే ఉన్నాడు. ఏదో విధంగా భక్తుల యొక్క కోరికలన్నిటి కూడా ఈడేరుస్తూనే ఉన్నాడయ్యా. ముఖ్యంగా సిద్ధాంత అవధూత సంప్రదాయాన్ని ప్రచారం చేసినటువంటి వాడే, జ్ఞానమును ప్రధానంగా ప్రచారం చేస్తూ ఉన్నటువంటి వాడే, వేదాంతాలలో ఉన్నటువంటి రహస్యాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రచారం చేస్తూ ఉన్నటువంటి వాడే. కేవలం ప్రచారం చేయడమే కాకుండా తాను ఆ వేద స్వరూపాన్ని ధరించి వేద ధర్మాలను ఏ విధంగా ఆచరించాలనో వాటన్నిటి కూడా తెలియపరుస్తూ ఉన్నటువంటి వాడై ఈనాటి వరకు కూడా ధర్మ విముఖులై ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ధర్మం యందు ఆసక్తిని కలిగించేందుకు కొరకై అనేక రకాలైనటువంటి లీలలు చేస్తూ ఉన్నటువంటి పరమ అద్భుతమైనటువంటి అవతారమయ్యా ఈ దత్తావతారము అని దత్తుడికి సంబంధించినటువంటి అవతారాన్ని గురించి సిద్ధుడు నామధారకునికి ఉపదేశం చేసినాడు. సిద్ధాంతవధూత చింతన శ్రీ గురుదేవ దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబర అనసూయాత్రుల తపస్సు ఫలించి భూమి వచ్చిన శ్రీ విష్ణువే దత్తుడు. దత్తుని కృపతో కల్గును సుఖములు ఇహ పరమందున నమ్మండి. దిగంబరా దిగంబరా పాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా. దత్తాత్రేయ భగవానికి జయ, గౌరీ శంకర భగవానికి నమః. పార్వతీపతే హర హర మహాదేవ హర. ఈ విధంగా జన్మలేనటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తి అవతరించి అనేక రకాలైనటువంటి లీలలను చేసినాడు. ఎందుకొరకై ఆయన అవతరించవలసి వచ్చినది, ఏ కారణం వలన ఆయన ఈ భూమండలంలోకి రావలసి వచ్చినది మొదలైనటువంటి కారణాలన్నింటి కూడా సిద్ధపురుషుడు నామధారకునికి వినిపించినాడు. నామధారకుడు అన్నాడు, నారాయణమూర్తి దత్తునిగా అవతరించిన తర్వాత మొట్టమొదటి అవతారం ఏది అని ప్రశ్న వేస్తే ఆ అవతారానికి సంబంధించినటువంటి చరిత్రను చెప్పబోతూ ఉన్నాడు. ఏ కథను వినడం వలన మనకు ఉన్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయో, మనస్సు ప్రశాంతి కలుగుతుందో అటువంటి పరమాద్భుతమైనటువంటి కథను గురించి వర్ణిస్తూ ఉన్నాడు. ఏ నామధారక, ఈ కలియుగంలో గంధర్వపురానికి తూర్పు దిక్కున గోదావరి సమీపంలో పీఠాపురం అనేటువంటి పేరుగల ఒక అగ్రహారం ఉన్నది. ఆ అగ్రహారంలో అప్పలరాజు, సుమతి అనేటువంటి పేర్లు గల ఇద్దరు దంపతులు నివాసం చేస్తూ ఉన్నారు.
వాళ్ళు వాళ్ళ వంశంలో వచ్చేటువంటి తాత ముత్తాత నుండి అందరూ కూడా దత్తస్వామి యొక్క భక్తులే ఉన్నారు. కానీ వాళ్ళ దురదృష్టమేమో ఏ జన్మలలో చేసినటువంటి పాపమో తెలియదు, కానీ ఎంతోమంది పిల్లలు పుడుతూ ఉన్నారు. పుట్టిన వాళ్ళంతా కూడా అల్పాయుష్కులై మరణిస్తూ ఉన్నారు. జీవిక కలిగినటువంటి పిల్లలు ఎవరు కూడా లేరు. ఈ విధంగా అనేక మంది పిల్లలు పుట్టి చనిపోతూ ఉండగా ఇద్దరు మాత్రమే మిగిలినారు. ఆ మిగిలినటువంటి ఇద్దరిని చూసి సంతోషపడాల్సిన పరిస్థితి లేదు. వాళ్ళిద్దరు ఎట్లా ఉన్నారు అంటే, ఒకడు కుంటివాడి ఉన్నాడు, ఇంకొకడు గుడ్డివాడి ఉన్నాడు. ఈ ఇద్దరితో కూడుకున్నటువంటి వాళ్ళు భగవంతుడు మాకు ఇచ్చినటువంటి ఒక ప్రసాదము అని భావించినారే తప్ప ఏ ఒక్కనాడు కూడా వాళ్ళు భగవంతుడిని నిందించేవారుగా. ఎవరు దత్తభక్తులై ఉంటారో అటువంటి వాళ్లకు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా భగవంతుడిని నిందించరు. కారణం ఏమిటి అంటే, సామాన్యంగా భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి మానవునికి రక్తంలో ఉండేటువంటి సహజ గుణం ఏమిటి అంటే, మా భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళమంతా కూడా కర్మాధీనులమై ఉంటాము అనేటువంటి సిద్ధాంతం తెలుసు అందరికీ. మేము చేసినటువంటి కర్మలను అనుసరించి మాకు ఫలాలు వస్తాయి. అనేక భాష్యాల్లో జగద్గురు శంకరాచార్యుల వారు కూడా ఇదే చెప్పినారు ప్రస్థానత్రయ భాష్యాల్లో. భగవంతుడు నాకు మేలు చేసినాడు, భగవంతుడు నాకు అన్యాయం చేసినాడు అని వాడు చేసిన మేలును గురించి, వాడు చేసిన అన్యాయాన్ని గురించి మనం అనుకోవడానికి వీల్లేదు. శంకరాచార్యుల వారు అంటారు, మరి నీకు మేలు ఎట్లా జరిగినది, నీకు అన్యాయం ఎట్లా జరిగినది అని అంటే, మనం చేసేటువంటి ఏ కర్మలున్నాయో ఆ కర్మలే మనకు సుఖాన్ని, ఆ కర్మలే మనకు దుఃఖాన్ని ఇస్తూ ఉంటాయి. భగవంతుడు నిమిత్తమాత్రమై ఉంటాడు. ఆ సిద్ధాంతాన్ని వంటబట్టించుకున్నటువంటి ఇద్దరు దంపతులు కూడా భగవంతుడు ఇటువంటి వ్యవస్థ చేసినాడు అని సంతోషంగా కాలాన్ని గడుపుతూ ఉన్నటువంటి వారై, కుంటివాడు గుడ్డివాడు పిల్లలతో కూడుకున్నటువంటి వాళ్ళై, దత్తరూపాలుగా భావిస్తూ ఉన్నటువంటి వాళ్ళై, తన ఇంటికి ఎవరు వచ్చినా కానీ వాళ్లకు అతిథి మర్యాదలు చేస్తూ ఉన్నటువంటి వారై సేవ చేస్తూ కాలాన్ని గడుపుతూ ఉన్నారు. ఇట్లా ఉంటూ ఉండగా ఒకనాడు అమావాస్య తిథి నాడు శ్రాద్ధం వచ్చినది. శ్రాద్ధానికి సంబంధించినటువంటి వ్యవస్థలో మునిగిపోయి ఉన్నారు ఇద్దరు దంపతులు కూడా. ఆమె అనేక రకాలైనటువంటి పదార్థాలను వండినది. ఈ బ్రాహ్మణోత్తముడు అప్పలరాజు శర్మ శ్రాద్ధానికి సంబంధించినటువంటి క్రియాకలాపానికి సంబంధించిన వస్తు సేకరణలో నిమగ్నమై ఉన్నాడు. దర్భలను తెస్తూ ఉన్నాడు, పవిత్రలను తయారు చేస్తూ ఉన్నాడు, విస్తరలను కుడుతూ ఉన్నాడు. శ్రాద్ధానికి సంబంధించినటువంటి సామగ్రినంతా కూడా సమకూర్చుకుంటూ ఆయన బయట వ్యవస్థ చేస్తూ ఉన్నాడు. ఈమె వంట ఇంటిలో అనేక రకాలైనటువంటి పక్వ పదార్థాలను చేస్తూ ఆమె కూడా కాలాన్ని గడుపుతూ ఉన్నది. దత్తభక్తులై ఉన్నటువంటి వీళ్ళ యొక్క శ్రద్ధను పరీక్షించడం కోసమై ప్రభు అయినటువంటి ఆ దత్తుడు వీళ్ళ ఇంటికి ఒక భిక్షుకుడి వేషంలో వచ్చినాడు. బయట ఉండి బ్రాహ్మణులకు వచ్చిన వాళ్లకు ఏ విధమైనటువంటి పరిచర్యలు చేయాలి అని పనులలో నిమగ్నమై ఉన్నటువంటి అప్పలరాజు శర్మకు కనిపించలేదు. లోపల ఉన్నటువంటి వంట ఇంటిలో వంటకాలను, పక్వ పదార్థాలను చేస్తూ ఉన్నటువంటి ఆ సుమతి సమీపానికి వెళ్ళి ఆమె ఎదుట కూర్చున్నాడు. వంట ఇంటిలో 2 చేతులు జోడించి, మొట్టమొదటనే అతిథులంటే ఎంతో గౌరవము, భక్తి, మర్యాదలు కలిగినటువంటి వాళ్ళు. అటువంటి ఈ ఇంటికి సుమతి వంట వండేటువంటి వంట ఇంటికి వచ్చి ఈ భిక్షు రూపంలో ఉన్నటువంటి ఈయన ఎప్పుడైతే ఉపవిష్టుడై కూర్చొని ఉన్నాడో 2 చేతులు జోడించి వినయంగా నమస్కారం చేస్తూ ఆయనకు అనేక రకాలైనటువంటి తన వినయాన్నంతా కూడా ప్రదర్శింపజేసినది సుమతి. నిజానికి ఆ వచ్చినటువంటి అతిథిని గౌరవిస్తూ ఆమె ఏమి అనాలి అంటే, అయ్యా ఈరోజు మా ఇంట్లో శ్రాద్ధం జరగనున్నది, అందుకని మీరు శ్రాద్ధమైన తర్వాత రండి అనాలి. కానీ ఆమె ఎంత వినయ విధేయతను ప్రదర్శిస్తూ అన్నది అంటే, మా ఇంటికి మీరు అతిథి రూపంలో వచ్చినారు,
నేను చేయాల్సినటువంటి సేవ ఏమిటో చెప్పండి అని ప్రశ్న వేసింది. అంటే అప్పుడు ఆమె అన్నది, ఆకలితో ఉన్నాను, అందుకని నాకు ఇప్పుడు నువ్వు భిక్ష వేయి అన్నాడు. ఈ మాట వినగానే సుమతి ఏమాత్రమూ వెనుక ముందు ఆలోచించలేదు. శాస్త్రాలు ఏం చెప్పుతున్నాయి అంటే, ఎవరి ఇంటిలో శ్రాద్ధం ఉంటుందో ఆ శ్రాద్ధం అయ్యేంత వరకు ఆ ఇంటిలో ఎవ్వరూ భోజనం చేయకూడదు. శ్రాద్ధానికి నిమంత్రణ చేసినటువంటి బ్రాహ్మణులు భోజనం చేసిన తర్వాత ఆ బ్రాహ్మణులు అయ్యా వండిన పదార్థాలను ఏం చేయాలి అని ప్రశ్న వేసినప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టుగా భోంచేయండి అని వాళ్ళు అన్న తర్వాత వాళ్ళ మాటను స్వీకరించి గౌరవంగా ఆహారాన్ని స్వీకరించాలి. ఇది ధర్మశాస్త్రం. కానీ ఇప్పుడు వచ్చినటువంటి యతీశ్వరుడు నాకు ఆకలిగా ఉన్నది, నాకు భోజనం పెట్టు అనే కోరికను కోరగానే సుమతి రెండవ మాట మాట్లాడకుండా, మా ఇంట్లో ఈనాడు శ్రాద్ధం ఉన్నది, బ్రాహ్మణులకు వ్యవస్థ జరుగుతున్నది, వాడు తిన్న తర్వాత లేదా వాళ్ళతో పాటు నీకు భోజనం పెడతాను అని అనకుండా ఆ ధర్మాన్ని అతిక్రమించి ఇదే ప్రధానమైనటువంటి ధర్మము, ఇంటికి వచ్చినటువంటి అతిథికి ఆకలిని తీర్చడమే ప్రధానమైనటువంటి ధర్మము అని భావించి విస్తరి వేసి వడ్డించి పంచభక్ష పరమాన్నాలతో ఆయనను సంతృప్తి పరిచినది. ఆశ్చర్యచకితుడైనటువంటి ఆ సన్యాసి రూపంలో ఉన్నటువంటి దత్తుడు తనకు సంబంధించినటువంటి స్వరూపాన్ని చూపినాడు. ఒక్కసారి 2 కండ్లలో 1000 కళ్ళను పెట్టుకొని ఆ సుమతి భోజనం చేసినటువంటి భిక్షను స్వీకరించినటువంటి యతీశ్వరుని యొక్క స్వరూపాన్ని కండారా చూస్తూ ఉన్నది. ఎట్లా ఉన్నాడు ఆయన? నిజానికి దత్తుని యొక్క ముఖాలు 3, దత్తునికి ఉండేటువంటి చేతులు 6. ఆయన ఒక చేతిలో త్రిశూలాన్ని, ఇంకొక చేతిలో గదను, ఒక చేతిలో కమలాన్ని, ఇంకో చేతిలో సుదర్శనాన్ని ఈ విధంగా ధరిస్తాడు. కానీ అనేక బాహులతో కూడుకున్నటువంటి, అనేక నాలుకలతో కూడుకొని, అనేక ఒక వెండి కొండవలె తెల్లనైనటువంటి కాంతితో కూడుకొని, శుద్ధమైనటువంటి సత్వగుణంతో కూడుకున్నటువంటి, ప్రపంచంలో ఎవరు దీనులై ఉన్నారో వాళ్ళందరినీ కూడా కరుణతో అనుగ్రహించేటువంటి కరుణాదృష్టి కలిగినటువంటి వాడి, జటాజూటలు కలిగినటువంటి వాడి తన ఎదుట ఈ తన విశ్వరూపాన్ని చూపగానే జీవితం ధన్యమైనది. శరీరమంతా గుగుర్పాటు కలిగినది, కళ్ళ వెంబడి అశ్రుధారలు గారినాయి. దత్తుని యొక్క నిజమైనటువంటి విశ్వరూపాన్ని నేను దర్శించినాను అని చాలా సంతోషపడి ఆమె దత్తుని చరణారవిందాల పైనబడి భోరున ఏడుస్తున్నది, ఆనందాన్ని తెలియపరుస్తూ ఉన్నది. ఇంతలో ఆ దత్తుడు సుమతితో అన్నాడు, హే సుమతి, నేను నీ ఇచ్చినటువంటి సుమతిని పిలవకుండా, తల్లి నీవు పెట్టినటువంటి భిక్షను స్వీకరించినాను, నా కడుపు నిండినది, అందుకని ఇప్పుడు నీకేం వరం కావాలో కోరుకో ఇస్తాను అన్నాడు. అనగానే అప్పుడు ఆ 2 చేతులు జోడించి నిలబడ్డటువంటి సుమతి ఏం కోరినది అంటే, స్వామి, మీకు సంబంధించినటువంటి స్వరూపాన్ని దర్శించిన తర్వాత నా నేత్ర రంధ్రముల ద్వారా నీ స్వరూపము నా శరీరంలోకి అంతా కూడా ప్రవేశించి ఇంద్రియ అవయవాల్లో ఉన్నటువంటి ఈ జన్మ కాదు అనేక జన్మల్లో ఉన్నటువంటి పాపలేశం అంతా కూడా తొలగిపోయినది. పరమాద్భుతమైనటువంటి రూపాన్ని, నాకు కమనీయమైనటువంటి రూపాన్ని దర్శింపజేసినావు. నీకేం వరం కావాలో కోరుకోని నీ అంతటా నీవు నీ నోరారా కోరుకోమని అంటూ ఉన్నావు కాబట్టి నేను కోరుకుంటాను. ఏమిటి అంటే, తల్లి అని నీవు సంబోధించినావు కాబట్టి ప్రత్యేకంగా ఇంకా నేను కోరుకోవాల్సింది ఏముంటుందయ్యా? నేను తల్లిని కావాలి నీకు, అంటే నీవు నా కుమారునిగా ఆవిర్భవించాలి అని చెప్పినట్టయినది. అప్పుడు దత్తుడు చాలా సంతోషపడ్డాడు. తప్పకుండా నీ కోరికను నేను నిర్వహిస్తాను, కాకపోతే ఒకటి మాత్రము నీవు గుర్తుంచుకోవాలి అన్నాడు ఆ దత్తుడు. ఏమిటి అనంటే, దత్తుడనైన నేను నీ కడుపులో కుమారునిగా జన్మిస్తాను, కానీ అందరి తల్లులు కొడుకు పైన ఒక వ్యామోహాన్ని పెట్టుకొని సంసార లంపటాల్లో పడి ఆ కొడుకును మళ్ళీ సంసారవి గమ్మని లేదా
వాడి వల్ల సుఖమో దుఃఖమో పొందుతూ వ్యామోహాన్ని మాత్రం నువ్వు పెంచకుండా ఉంటాను అని నాకు మాట ఇవ్వవమ్మా అన్నాడు. అంటే అప్పుడు ఆ సుమతి అన్నది, స్వామి, నేను మానవ మాతృరాల్ని, మానవ జన్మ వచ్చినది అన్న తర్వాత సహజంగా మానవులలో ఉండేటువంటిది ఏమిటి అంటే మోహం అనేటువంటిది ఉంటుంది, వ్యామోహం అనేటువంటిది ఉంటుంది. ఉండడం అనేటువంటిది సహజమైనటువంటి లక్షణం ఇది. ఒకవేళ పుత్రుని యందు వ్యామోహమే కనుక లేకపోయినట్టయితే తల్లికి పుత్రవాత్సల్యం లేకపోతే మాతృవాంఛ అనేటువంటిది ఎట్టా తీరుతుంది? ఒక తల్లి కొడుకును ప్రేమించి కొడుకుకు స్నానం పోసి వాడికి అన్నపానాలు పెట్టినప్పుడే కదా మాతృస్థానానికి గొప్పతనము. ఒకవేళ నీవు అన్నట్టుగా వాడిపైన వ్యామోహాన్ని నీవు పెట్టుకోకు అని ఆ మాటను నీవు నా దగ్గర తీసుకోవాలి అని అనుకుంటే ఏ సమయంలో నేను ఆ వ్యామోహాన్ని దూరం చేసుకోవాలనో అది నీవే నాకు అనుగ్రహించు అని ఆయన మీద భారం చేసినది. వ్యామోహాన్ని తొలగించుకోవాలి అంటే తొలగిపోయేది కాదు, ఆ మోహాన్ని ప్రసరింపజేసేవాడు పరమాత్మే కాబట్టి దాన్ని తొలగించేటువంటి సామర్థ్యం నీకే ఉంటుంది. కాబట్టి ఏ సమయంలో నేను పుత్ర వ్యామోహాన్ని వదిలిపెట్టానో అది కూడా నీవే నాకు అనుగ్రహించవయ్యా అని ప్రార్థన చేసినది. ఆయన అంతర్ధానం అయిపోయినాడు. ఇదంతా ఒక స్వప్నం వలె గడిచిపోయినది వంట ఇంటిలో. ఇది జరిగిన తర్వాత లోపల నుండి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి చేసిన పాపం చెప్పితే పోతుంది కాబట్టి తాను చేసినటువంటి అపరాధాన్ని తన భర్తకు విన్నవించుకోవాలి. ఏమిటి అపరాధము? ఇంట్లో ఆనాడు శ్రాద్ధము, బ్రాహ్మణులు వచ్చి కూర్చున్నారు, మడిగట్టుకుంటూ ఉన్నారు. శ్రాద్ధానికి సంబంధించిన వ్యవస్థలో తలమునకలై ఉన్నాడు రాజు శర్మ. అందుకని వాళ్లకు పెట్టకుండా భోజనాన్ని యతీశ్వరునికి పెట్టి పంపడం అనేటువంటిది ఒక అధర్మం. అందుకని చేసినటువంటి అధర్మాన్ని భర్తకు చెప్పాలి అని పరిగెత్తుకుంటూ వెళ్ళి నమస్కారం చేసి, అయ్యా, ఈనాడు నేను ఒక అపరాధం చేసినాను, ఏం చేసినావి అన్నాడు రాజు శర్మ. అప్పుడు సుమతి ఏమంటూ ఉన్నది అంటే, మీరు యువతల పనిలో నిమగ్నమై ఉంటూ ఉండగా లోపలికి ఒక యతీశ్వరుడు వచ్చినాడు. ఆ యతీశ్వరుని నేను దత్తుడిగా భావించినాను. ఆకలితో ఉన్నాను, నాకు అన్నాన్ని వడ్డించమని అడిగితే అన్నం పెట్టిన తర్వాత దత్తునికి సంబంధించిన విశ్వరూపాన్ని నాకు ప్రదర్శించినాడయ్యా. ఆయన స్వరూపాన్ని చూచిన తర్వాత నా శరీరములో గగురుపాటు, నా కంఠంలో గాద్గదికము, నా కళ్ళ వెంబడి అశ్రుధారలు, అనుభవించిన సమయంలో ఏ విధంగా, దర్శించిన సమయంలో ఏ విధంగా ఆమె శరీర సంబంధమైనటువంటి పరిణామాన్ని పొందినదో ఆ మాటలు చెప్పుతున్న సమయంలో కూడా అటువంటి అనుభూతిని పొందుతున్నటువంటి సుమతిని చూచి చాలా సంతోషపడ్డాడు. ఇటువంటి దివ్యానుభూతిని కలిగినది నీకు దత్తదర్శనమైనది, నేను చేసినది అపరాధము అని అనుకోవడానికి వీల్లేదే సుమతి. ఎందుకో తెలుసునా? ఏ బ్రాహ్మణులకు భోజనాన్ని పెట్టి పితరులు తృప్తి పొందుదురుగాక అని యజ్ఞపతి అయినటువంటి శ్రీమన్నారాయణమూర్తికి మనము ఈ పితృ సంబంధమైనటువంటి కర్మనంతా కూడా ధారపోస్తాము. అటువంటి సాక్షాత్ యజ్ఞపతియే మన ఇంటికి వచ్చి ఈ ప్రసాదాన్ని స్వీకరించినాడు అన్న తర్వాత మన ఈ శ్రాద్ధము ఫలించినది, మన యజ్ఞములు ఫలించినాయి, ఇందులో ఏమాత్రము సందేహించే అవసరం లేదు అని చాలా సంతోషపడ్డాడు. కాలాంతరంలో ఆనాడు శ్రాద్ధాన్ని సమాప్తి చేసినారు. బ్రాహ్మణులంతా కూడా ఆశీర్వదించి వెళ్ళిపోయినారు. ఒకనాడు ఆమె మళ్ళీ గర్భాన్ని ధరించినది. భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థ ముహూర్తంలో కళాతీతుడైనటువంటి చాలా అద్భుతమైనటువంటి సుందరాకారుడైనటువంటి పుత్రునికి జన్మనిచ్చినది. సిద్ధాంతవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. కల్పవృక్షము, కామధేనువు మా ఇంటిలోకి వచ్చినది అనేటువంటి సద్భావాన్ని పొందినారు రాజు శర్మ సుమతి దంపతులు ఇద్దరూ కూడా. అదృష్టాన్ని ఏ విధంగా వాళ్ళు భావించినారు అంటే, అత్రి అనసూయలకు ఏ విధమైన అదృష్టం లభించినదో అదే అదృష్టాన్ని మేమిద్దరం పొందినాము. ఎందుకంటే సాక్షాత్తు దత్తుడే మా ఇంటికి కుమారునిగా ఆవిర్భవించినాడు అని సంతోషపడ్డారు. పిల్లవాడికి సంబంధించినటువంటి ఆ శరీర
లక్షణాలన్నిటిని కూడా చూస్తూ ఉన్నాడు. పండితుడు కదా అయినా రాజుశర్మ, అప్పల రాజుశర్మ చూస్తూ ఉంటే శుభ లక్షణాలలో ఆయన ఏ పాదాలు ఉన్నాయో ఆ పాదాలను చూస్తే దివ్యమైనటువంటి చిహ్నాలున్నాయి. శాస్త్రాల్లో ఏ పాదములకు ఉన్నటువంటి చిహ్నములు వానికి ఉత్తమమైనటువంటి స్థానాన్ని కలిగేనంటే పిఠాపురంలో శ్రీ జన్మించినాడు. ఆయన శుక్లపక్షంలోని చంద్రు దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉన్నాడు శ్రీపాదుడు. సరిగ్గా పిల్లవానికి 8వ సంవత్సరం వచ్చినది. అష్టవర్షం బ్రాహ్మణం ఉపనయీత తమధ్యాపయీత అని శాస్త్రాలున్నాయి కాబట్టి ఉపనయన సంస్కారం చేసే కాలం వచ్చినది అని జాతకర్మ, నామకరణ, అన్నప్రాశన, చౌలం మొదలైనటువంటి ఆయా కాలాలకు చేసి ఉపనయనాన్ని కూడా చక్కగా వైభవంగా చేసి గురుకులానికి పంపిద్దాము అనుకునే లోపు గురుకులంలో చదువుకోవలసినటువంటి ఏ వేదాలు శాస్త్రాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈయన నోటికి అప్పచెప్పుతూ ఉన్నాడు తండ్రి. ఆశ్చర్యచకితులైపోయిన అతనికి సిద్ధపురుషుడు ఈ విధమైనటువంటి కథను చెప్పుతూ ఉన్నారు. ఇంతలో గురుకులంలో వచ్చినటువంటి శ్రీపాదుకునికి వివాహం చేయాలనేటువంటి సంకల్పాన్ని చేసినాడు రాజుశర్మ సుమతి దంపతులు. అందుకని యోగ్యురాలైనటువంటి అమ్మాయి కోసం అన్వేషణ చేయడం ప్రారంభించినాడు. అప్పుడు ఈ విషయం తెలుసుకున్నటువంటి శ్రీపాదుల వారు ఏం చేసినాడు అంటే తల్లిదండ్రులను పిలిచి ఏమన్నాడు అంటే, మీరు నాకు కన్య కోసం అన్వేషిస్తూ ఉన్నారు, కానీ నాకు కన్యను మీరు అన్వేషించవలసిన అవసరం లేదు. ఎందుకు అనంటే నాకు ఒక కన్య ఇదివరకే నిశ్చయమై ఉన్నది. ఆ కన్యను నేను స్వీకరించి సన్యాసాన్ని స్వీకరిస్తాను అన్నాడు. కన్యను స్వీకరించిన తర్వాత సన్యాసం ఏమిటి అనే సందేహం మనకు రావచ్చును. ఆ కన్య పేరేమిటి అని అంటే ఆయన చెప్పినాడు యోగశ్రీ, యోగం అనేటువంటి కన్య. ఆ కన్యను నేను స్వీకరించి సన్యాసాన్ని స్వీకరిస్తాను. మీరు నా గురించి కన్యాన్వేషణ కానీ వివాహం చేయాలనేటువంటి సంకల్పాన్ని కానీ చేసి ఉన్నారు, దాన్ని వదిలిపెట్టండి అని అనేక సందర్భాల్లో అంటూ ఉంటే కళ్ళ వెంబడి నీళ్లు గారుస్తూ ఆ ఇద్దరు దంపతులు కొడుకుతో అంటూ ఉన్నారు, ఏ కుమారా, జరగాలనే ఉద్దేశంతో ఈ విధంగా నీకు వివాహం చేయాలి అని అనుకున్నాము. ఒకవేళ సన్యాసాన్నే కనుక స్వీకరించినావు అనంటే మేము మళ్ళీ నిరాశ్రయులమైపోతాం కదా. మాకు వార్ధక్యంలో సేవ చేసేటువంటి వాళ్ళు ఎవరుంటారు కనుక, అందుకని నీవు సన్యాసాన్ని స్వీకరించడం మాకు అంతగా ఇష్టం లేదు అని పుత్ర వ్యామోహముతో ఆయనను నిర్బంధించడం ప్రారంభించినారు. జన్మించడానికి పూర్వమే సన్యాసి వేషంలో వచ్చి భిక్షను స్వీకరించిన తర్వాత మాట తీసుకున్నాడు. వ్యామోహంలో పడి అందరి కొడుకులపైన తల్లులకు ఉండేటువంటి మోహాన్ని మాత్రం నీవు పొందకూడదు అంటే అప్పుడు ఆమె ఏం ప్రార్థించినది, ఏ సమయంలో నాకున్న మోహం కలదో ఆ మోహాన్ని నీవే తొలగించాలి అని ప్రార్థన చేసినది. కాబట్టి ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి మోహాన్ని తొలగించినాడు నా ప్రభు అయినటువంటి శ్రీపాదుల వారు. అప్పుడు వాళ్ళిద్దరూ ఏమన్నారంటే, నాయన, నిన్ను స్మరించడం వలననే సంసార బంధాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. సంసార బంధాలు అంటే సంసారంలో ఉన్నటువంటి చిక్కులు, మిగతా ఏ ముడులున్నాయో అవన్నీ దూముడుల వంటివి, తొలగిస్తే తొలగిపోతాయి. కానీ సంసారంలో ఉన్నటువంటి ఏ కష్టాలున్నాయో ఇవన్నీ కూడా చిక్కుముళ్ళై ఉన్నాయి. ఎంత ప్రయత్నం చేసినా కానీ తొలగిపోయేవి కావు. కానీ అటువంటి భయంకరమైనటువంటి గ్రంథులు కూడా తొలగిపోతాయి ఎప్పుడు అనంటే నీ నామాన్ని స్మరించడం వలన. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, శ్రీపాద అనేటువంటి నీ నామాన్ని ఉచ్చరిస్తే చాలు గ్రంథులన్నీ కూడా తొలగిపోతాయి, ఈ సంసార బంధాలన్నీ కూడా తొలగిపోతాయి. కానీ మాకు భవిష్యత్తులో గతి ఎవరు? ఇద్దరికి పిల్లలు పుట్టినారు, అందరూ పుట్టగా మరణించగా
మిగిలిన వాళ్ళిద్దరు ఉన్నారు, ఒకడు కుంటివాడు ఒకడు గుడ్డివాడి ఉన్నాడు. పుట్టినటువంటి నీవు గొప్పవాడవై ఉండి ఇప్పుడు నేను సన్యాసాన్ని స్వీకరించి వెళుతాను అంటే మా భవిష్యత్తు ఏం కావాలి అని బాధపడుతున్నటువంటి వాళ్ళిద్దరిని కూడా చూచి ఆ పిల్లలిద్దరిని కూడా తీసుకువచ్చి చూపుతూ, వీళ్లతో మేమేం భవిష్యత్తును అనుభవిస్తాము, ఏం సుఖం కలుగుతుంది మాకు, ఒకడు గుడ్డివాడు ఒకడు కుంటివాడు అని అంటే అప్పుడు శ్రీపాదులు ఏం చేసినారు, సమీపానికి వెళ్ళి వాళ్ళ ఇద్దరి శిరస్సు పైన తన చేతి నుంచి ప్రణవాన్ని జపించడంతోనే కుంటితనం తొలగిపోయినది, గుడ్డితనం తొలగిపోయినది, దివ్యమైన నేత్రాలు వచ్చినాయి, సుందరాకారంగా తయారైనారు వాళ్ళిద్దరూ కూడా. ఈ అద్భుతమైనటువంటి ఏ సన్నివేశం ఉన్నదో, ఈ సన్నివేశం చూసినటువంటి ఏ తల్లిదండ్రులు గారో వాళ్ళిద్దరూ కూడా ఇతనిలో మనము పుత్ర వ్యామోహాన్ని పొంది ఉన్నాం ఇంతవరకు, అందరి పుత్రులు తల్లిదండ్రులకు చర్మ చక్షువులకు గోచరించేటువంటి చర్మ సంబంధమైనటువంటి శరీరం గల వాళ్ళే ఉంటారు. కానీ ఒక అమానుషమైనటువంటి చర్యను చేసినాడు ఈయన. అందుకని ఇతను మనకు పుట్టినటువంటి చర్మము కలిగినటువంటి శరీరంతో కూడుకున్నటువంటి పుత్రుడు అనేటువంటి భావాన్ని మనం తొలగించుకోవాలి అని ఆ వ్యామోహాన్ని తొలగించుకున్నటువంటి వారి శ్రీపాదునిలో ఒక విధమైనటువంటి పరమాత్మ భావాన్ని దర్శించి మన జీవితం ధన్యమైనది. ఏ ప్రభువు తనకు పుత్రుడిగా ఆవిర్భవించినాడో ఆ పుత్రుడిగా ఆవిర్భవించిన అతని యందు పుత్ర వ్యామోహాన్ని తొలగించుకొని పరమాత్మ యొక్క స్వరూపాన్ని చింతిద్దాము అనేటువంటి యొక్క భావాన్ని పొందినటువంటి వారై ధన్యులైన. నీ మాయ వలన నా పుత్రుడు అనేటువంటి భావాన్ని పొంది ఇంతకాలము దుఃఖాన్ని అనుభవించినామయ్యా. నీవు ఆవిర్భవించినది లోకం కోసము. అందుకని దివ్య మనోహరమైనటువంటి నీ మంగళ లీలలు ఏవైతే ఉన్నాయో అవి మా జీవితాలను ధన్యం చేసినాయి అని చాలా సంతోషపడ్డారు ఇద్దరు తల్లిదండ్రులు. అప్పుడు ఆ ఇద్దరు అన్నదమ్ములను పిలిచి, ఏ కుంటివాడు గుడ్డివాడు ఇప్పుడు మారిపోయి ఉన్నారో, సుందర శరీరాన్ని పొందినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్లతో ఏమంటూ ఉన్నాడు అంటే, మీరిద్దరూ కూడా తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావించి సేవిస్తూ ఉండండి. ఈ ఆదేశాన్ని చేసి తప్పకుండా మీకు కాలాంతరంలో సద్గతి లభిస్తుంది, నేను మాత్రం సన్యాసాన్ని స్వీకరిస్తాను అని తల్లిదండ్రుల యొక్క అనుమతిని స్వీకరించినటువంటి వాడి వాళ్ళను కూర్చుండబెట్టి 3 ప్రదక్షిణాలు చేసి వాళ్ళ అనుమతిని స్వీకరించి కాళ్లతో ప్రయాణం చేస్తూ పాదచారి ద్వారక, కాశీ, బృందావనము మొదలైనటువంటి అనేక క్షేత్రాలు తీర్థాలు సంచారం చేస్తూ పరమ పావనమైనటువంటి గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి అక్కడ చాలా రోజులు నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడయ్యా. ఏ గోకర్ణ క్షేత్రంలో గణపతి దివ్యమైనటువంటి ఆత్మలింగాన్ని ప్రతిష్ఠ చేసినాడో అటువంటి పరమపావనమైన గోకర్ణ క్షేత్రమును సాధక క్షేత్రముగా భావించి అక్కడ అనేక రోజులున్నాడు శ్రీపాదుడు అనేటువంటి ఈ కథను చెప్పగా విని నామధారకుడు సిద్ధుణ్ణి ఏమడుగుతూ ఉన్నాడు అంటే, హే గురువర్య, భారతదేశంలో ఎన్నో రకాలైనటువంటి క్షేత్రాలు ఉంటూ ఉండగా వాటన్నిటినీ వదిలిపెట్టి గోకర్ణానికి వెళ్ళి గోకర్ణంలో తాను స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని అనేక సంవత్సరాలు అక్కడ ఉన్నాడు అని అంటూ ఉన్నావు. ఏమిటి ఆ గోకర్ణానికి ఉన్నటువంటి మహిమ అని ప్రశ్న వేయగా గోకర్ణ క్షేత్ర మహాత్మ్యాన్ని వివరిస్తూ ఉన్నాడు. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, సిద్ధాంతావధూత చింతన శ్రీ గురుదేవ దత్త దత్తాత్రేయ భగవానికి, గౌరీ శంకర భగవానికి, నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. బదరి, కేదారి, కాశీ మొదలైనటువంటి తీర్థక్షేత్రాలన్నిటి కూడా వదిలిపెట్టి గోకర్ణానికి ఎందుకు వెళ్ళినాడు అన్న ప్రశ్నకు సమాధానంగా గోకర్ణ క్షేత్ర మహాత్మ్యాన్ని గురించి నీకు తెలియపరచాలయ్యా, విను అని తెలియజేస్తూ ఉన్నాడు. పూర్వకాలంలో రావణాసురుడు తన తల్లి అయినటువంటి కైకసి సమీపానికి వెళ్ళేవాడు ప్రతిరోజు కూడా.
ఆ తల్లి కైకసి ఏం చేస్తూ ఉండేది అని అంటే ప్రతిరోజు కూడా మట్టితో శివలింగాన్ని తయారు చేసి ఆ శివలింగానికి పూజ చేస్తూ ఉండేది. పార్థివలింగం శివునికి సంబంధించినటువంటి పూజా విధానాల్లో అనేక లింగముల యొక్క ప్రస్తావన వచ్చినది. వాటన్నిటిలోకెల్లా పార్థివలింగము చాలా శ్రేష్టమైనది. తల్లి తాను పూజిస్తూ ఉన్నటువంటి శివలింగాన్ని చూసి రెండు ఆలోచనలు వచ్చినాయి రావణాసునికి. ఒకటి, ఈ మట్టితో శివలింగాన్ని తయారు చేసి పూజించడం ఏమిటి, రావణాసుడనేటువంటి నా తల్లి పూజిస్తే గొప్ప అయినటువంటి శివలింగానికి పూజించాలి. ఇంకొకటి, ఏ శివలింగాన్ని పూజిస్తూ ఉన్నదో ఆ శివలింగము ఉండేటువంటి ప్రాంతమైన కైలాసానికి మా తల్లి వెళ్ళడం కాదు, ఆ కైలాసాన్నే మా తల్లి సమీపానికి ఈ రెండు సంకల్పాలు చేసినటువంటి వాడి కైలాసానికి బయలుదేరి వెళ్ళినాడు. కైలాసంలో మహాదేవుడైనటువంటి శివుడు పార్వతీదేవితో కూర్చున్నటువంటి వాడి ఏకాంతంలో అనేక ధర్మచర్చలు చేస్తూ ఉన్నాడు. మహాదేవుడైనటువంటి శివునితో కూడుకున్నటువంటి కైలాసాన్ని పెకిలించి తన తల్లి అయినటువంటి కైకసికి ఇవ్వాలి కానుకగా. నిజానికి విష్ణుమూర్తి యొక్క ఉపాసన చేస్తే ఉపాసించిన వాళ్ళంతా వైకుంఠానికి వెళుతారు. శివుని యొక్క ఉపాసన చేసిన వాళ్ళంతా కూడా ఉపాసకులు కైలాసానికి వెళుతారు. ఇప్పుడు ప్రతినిత్యము పార్థివలింగ పూజ చేసేటువంటి కైకసి కాలాంతరంలో కైలాసానికి తప్పకుండా వెళుతుంది. కానీ ఆమె సమీపానికే కైలాసాన్ని తీసుకువస్తాను. ఎంతటి అహంకారం అని రావణాసునికి. దానికి తగ్గట్టుగా ఆలింగనం చేసుకున్నది భయపడుతూ. ఏమయ్యా, ఏం జరుగుతున్నది, మహాప్రళయం వస్తున్నదా అన్నది పార్వతీదేవి. ఏమయ్యా, పర్వతంతో సంబంధించినది నీవు ఎట్లా దానం చేస్తావు వానికి అనే పార్వతీదేవి యొక్క మాటలు విన్నటువంటి వాడి ఆ కైలాసాన్ని ఎత్తడానికి వీల్లేనంత ద్వీపానికి వెళ్ళి, ఏవిరా ఎందుకు నీవి పని చేయదలుచుకున్నావు అని ప్రశ్న వేస్తే, అప్పుడు మా తల్లి చేసేటువంటి పార్థివలింగ పూజకు నేను కైలాసాన్ని కానుకగా ఇస్తాను అన్నాను. అందుకని నేను ఈ కైలాసాన్ని తీసుకుపోతున్నాను. నీవు నాకు ఈ విధమైనటువంటి కష్టాన్ని కలిగించినావు అని తన సమీపానికి వచ్చినటువంటి శివుణ్ణి వశపరుచుకునేందుకొరకై శివుని గురించి పరమాద్భుతమైనటువంటి శివుడు గానలోరుడు. అందుకని వాడు చదివినటువంటి కీర్తనలు నీకేం కావాలో కోరుకోరా అన్నాడు. అనగానే అప్పుడు ఆయన కైలాసంతో అప్పుడు ఆయన ఏం చేసినాడు, ఇచ్చి ఒక మాట చెప్పినాడు, ఈ ఆత్మలింగాన్ని నీవు లంకానగరానికి తీసుకువెళ్ళుతూ ఉన్నావు, కానీ ఎక్కడ దీనిని పెట్టు. ఒకవేళ ఆత్మలింగమే కనుక లంకానగరానికి చేరుకున్నది అని అంటే ఇటువంటి రావణాసురుడు ఇదివరకే దుర్భేద్యుడైనాడు. ఎవరి చేత కూడా జయించడానికి వీలు లేనంతటి సామర్థ్యం కలిగి ఉన్నాడు. ఆత్మలింగమే కనుక ఒకవేళ వాడిని లంకానగరంలో ఉన్నది అని అంటే ఇంకా వాడు మితిమీరిపోతాడు. బ్రహ్మైనటువంటి నేను అడవిగానే ఆత్మలింగాన్ని ఇవ్వాలి అని అనిపించినది ఇచ్చినాను. అయినా ఆ లింగం ఎక్కడ పెడితే అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అనే మాటను కూడా అన్నాను. కాబట్టి దానికి మీరు ఏదైనా ప్రణాళిక వేసుకోవచ్చును అనే సలహా ఇచ్చినాడు మహాదేవుడైనటువంటి శంకరుడు. అటు గణపతిని ప్రేరేపించినారు. నారదుడు ప్రయాణమైనటువంటి వాడి ఎక్కడైతే రావణాసుడు వెళ్ళుతూ ఉన్నాడో రావణాసునికి మార్గ మధ్యంలో కలిసి, ఏమయ్యా రావణ, ఎటు వెళుతున్నావు, ఈ శివలింగాన్ని పెట్టుకొని అని ప్రశ్న వేసినాడు. జరిగిన వృత్తాంతాన్నంతా చెప్పినాడు రావణాసురుడు. అయినా నీవు కర్మిష్ఠుడవు కదా, ఇప్పుడు సంధ్యాకాలం అవుతున్నది, సంధ్యాకాలంలో సంధ్యోపాసన చేయాలి, మరి శివలింగాన్ని ఎక్కడ పెడతావు అన్నాడు. ఇంతలోనే గోపాలకుని యొక్క వేషాన్ని ధరించి బ్రహ్మచారి వేషాన్ని ధరించినటువంటి వాడై గణపతి ఆ సమీపానికి వెళుతుండడాన్ని చూసి నారదునికి శివలింగాన్ని ఇస్తే నారదుడు కింద పెడతాడు అని అనుమానాన్ని చెందినటువంటి వాడై ఆ బ్రహ్మచారిని పిలిచి బ్రహ్మచారితో ఏమంటూ ఉన్నాడు అంటే రావణాసురుడు, నాయనా భటు, నా చేతిలో ఉన్నటువంటి శివలింగాన్ని నీ చేతిలో పెడతాను, నేను సంధ్యావందనం చేసి వచ్చేంత వరకు దీన్ని జాగ్రత్తగా నీ సమీపంలో ఉంచుకో, కింద మాత్రం పెట్టబోకు.
ఒకవేళ నా కోరికను నీవు తీర్చినావనుకో, బంగారు లంకా నగరాన్ని నీకు చూపెడతాను అన్నాడు. పిల్లలకు ఏదైనా ఒకటి ఇది ఇస్తాను అన్నట్టు, చాక్లెట్ ఇస్తాను అంటే మన పని చేస్తారు అన్నట్టుగా. అప్పుడు ఈయన అన్నాడు, అబ్బో ఇంత బరువు కలిగినటువంటి లింగాన్ని నేను మోయలేను, అయినా నిన్ను చూస్తూ ఉంటే రాక్షసుడు వలె కనబడుతున్నావు, ఆ రాక్షసులతో కూడుకున్న లంకానగరాన్ని కూడా నేను చూడలేను, నాకు అవసరం లేదు అన్నాడు. కానీ ఆ పిల్లవాడు తప్ప ఇంకెవరూ కూడా ఆ సమీపంలో లేకపోవడాన్ని గమనించి, ఆ శివలింగాన్ని క్షణకాలం నీవు ధరించు, 3 అర్ఘ్యాలు వదిలి నేను వస్తాను అని ఆ పిల్లవాడి చేతిలో పెట్టి, ఎప్పుడైతే పోతూ ఉన్నాడో అప్పుడు ఆ బ్రహ్మచారి వేషంలో ఉన్న గణపతి ఏమంటూ ఉన్నాడు అంటే, అబ్బో ఇంత బరువుగా ఉన్నది ఈ శివలింగము, అందుకని ఈ శివలింగాన్ని నేను మోయలేకపోతూ ఉన్నాను, నీవు సంధ్యావందనం చేసే లోపు నేను 3 సార్లు పిలుస్తాను, 3వసారి నీవు రాలేదు అనంటే దీన్ని ఇక్కడ పెట్టేస్తాను అనంటే క్షణంలో వస్తాను అని పరిగెత్తుకుంటూ వెళ్ళినాడు. వెళ్ళి సంధ్యోపాసన ఆరంభం చేసే లోపే 3 సార్లు పిలిచినాడు. 3వసారికి రాకపోవడంతో ఆ శివలింగాన్ని అక్కడ పెట్టేసినాడు. రావణాసుడు పరిగెత్తుకుంటూ వచ్చి లంకానగరానికి తీసుకుపోవలసినటువంటి ఆ ఆత్మలింగాన్ని బలవంతాన ఎంత ప్రయత్నం చేసి దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేసిన నేలపైన స్థిరపడ్డటువంటి ఆ లింగము పాతాళలోకం వరకు పైకి లాగుతూ నా కొద్దీ వెళ్ళినది కానీ పైకి మాత్రం రాలేదు. ఈ విధంగా లోపలి దాకా వెళ్ళిపోయినది. లోపలికి ప్రయత్నం చేసి గర్తాన్ని తొలగించి చూస్తే శివలింగం అంతర్ధానమైనట్టుగా అనిపించినది. పురాణాంతరంలో వర్ణిస్తాడు, సమీపంలో ఉన్నటువంటి ఏ బ్రహ్మచారి ఉన్నాడో ఆ బ్రహ్మచారి నాకు మోసం చేసినాడు అని భావించి ఖడ్గముతో గదతో ఒక్కసారి నెత్తిపైన కొట్టినాడు. కొట్టగానే ఆ నెత్తిపైన ఒక విధమైనటువంటి గర్తం ఏర్పడ్డది. కిరీటం దొరికిపోయినది, ఆ నెత్తిపైన గాయమై ఒక గర్తం ఏర్పడ్డది. ఈనాటి వరకు కూడా గోకర్ణ క్షేత్రంలో గణపతి శిరస్సు పైన ఒక విధమైనటువంటి లొంద ఉంటుంది, గర్తము. ఈనాటి వరకు కూడా మనం దర్శించవచ్చును. రావణాసుని యొక్క కోపం వలన ఆ విధమైనటువంటి గాయాన్ని పొందినాడని. ఆవు యొక్క చెవి ఆకారం ఎట్లా ఉంటుందో అటువంటి ఆకారంలో ఆ శివలింగం ఉండడం వలన దాన్ని గోకర్ణము. గో అంటే ఆవు, అటువంటి ఆకారాన్ని కలిగి ఉన్నటువంటి రంధ్రంలో ఆ శివలింగం ఉండడం వలన ఆ క్షేత్రానికి గోకర్ణ క్షేత్రం అనేటువంటి పేరు ఏర్పడ్డదిరా. అక్కడ ఉండేటువంటి శంకర్ కైలాస శిఖరాన్నే పైకెత్తి గడగడలాడించినటువంటి రావణాసురుడు ఆ శివలింగాన్ని పైకి లేపలేకపోయినాడు. అందుకని రావణాసుని కంటే బలవంతుడు కాబట్టి ఆయనను మహాబలుడు అనే పేరుతో పిలిచినాడు. వేములవాడలో రాజరాజేశ్వర స్వామి ఉంటాడు, శ్రీశైలంలో మల్లికార్జునుడు ఉంటాడు, కాశీక్షేత్రంలో విశ్వనాథుడు అనేటువంటి పేరుతో విరాజులుతూ ఉంటాడు మహాదేవుడు. గోకర్ణ క్షేత్రంలో ఉండేటువంటి శివుణ్ణి ఏమని పిలుస్తారు అంటే మహాబలేశ్వరుడు అనేటువంటి పేరుతో పిలుస్తారయ్యా. ఎవ్వడి సమీపంలో లేనటువంటి బలం కలిగినటువంటి వాడు కాబట్టి, ఇంద్రచంద్రాదులను గడగడలాడించినటువంటి రావణాసుని బలమున కన్నా ఎక్కువ బలం గలవాడు కాబట్టి మహాబలుడు అనేటువంటి పేరుతో పిలువబడ్డాడు. ఆవు యొక్క చెవి ఆకారంలో పోలుకొని ఉండడం వలన ఆ క్షేత్రాన్ని గోకర్ణ క్షేత్రం అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఒక మాటలో చెప్పాలి అంటే భూలోకంలో ఉండేటువంటి కైలాసము ఏదైనా ఉన్నదా అంటే అది గోకర్ణ క్షేత్రమే. అనేక మంది సత్పురుషులు ఆ క్షేత్రానికి వచ్చి నివాసం చేస్తూ ఉంటారు. ఆ క్షేత్రంలో దేవర్షులు, రాక్షసులు, మానవులు, పశుపక్ష్యాదులు మొదలైనటువంటివి ఎన్నో సంచారం చేస్తూ ఉంటాయి. ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం అది. మహాపాతక సంహారి గోకర్ణాఖ్యం మనోరమం యత్ర స్థితి న పాపానాం మహత్. ఎక్కడైతే మహాపాపములు ఏవైతే ఉన్నాయో వాటికి స్థానం లేదో అటువంటి దాన్ని గోకర్ణ క్షేత్రం అనేటువంటి పేరుతో పిలుస్తారు. మహాబలాభిధానేన దేవ సన్నిహిత స్వయం ఘోరేణ తపసా లబ్ధం రావణాఖ్యేన రాక్షస. పరమ ఘోరమైనటువంటి తపస్సును చేసి పొందినటువంటి ఆత్మలింగం ఉన్నదో ఆ ఆత్మలింగమును
గణపతి తల్లింగం స్థాపయామాస గోకర్ణే గణనాయక. గోకర్ణ క్షేత్రంలో గణనాయకుడు ఆ శివలింగాన్ని ప్రతిష్ఠ చేసినాడు. ఇంద్రుడు, బ్రహ్మ, ముకుందుడు, విశ్వేదేవతలు, మరుద్గణాలు ఒక్కరేమిటి ఇద్దరేమిటి ఎంతోమంది ఆ క్షేత్రాన్ని ఆశ్రయించుకొని ఉంటూ ఉంటారు. అటువంటి పరమపావనమైనటువంటి ఆ క్షేత్రములో పశుపక్ష్యాదులకు కూడా శివునికి సంబంధించినటువంటి అనుగ్రహం కలుగుతుంది అనే విషయాన్ని తెలుసుకున్నటువంటి మహానుభావుడైన శ్రీపాదుడు ఆ గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి అక్కడ నివాసం చేసినాడయ్యా అని ఈ కథను చెప్పగా విని గోకర్ణానికి సంబంధించిన మహిమను ఇంకా అడుగుతూ ఉంటే దానికి సంబంధించిన మహిమను చాలా వైభవంగా వర్ణించి చెప్పినాడు. ఆ కథాభాగాన్ని రేపటి ప్రవచనంలో మనం విందాం. సిద్ధాంతవధూత చింతన శ్రీ గురుదేవ దత్త దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా శ్రీ గురు చరిత్ర కామధేను కల్పవృక్షమన నిస్సందేహము ఇట్టి గ్రంథమును తమరందరును వినితరించుటకు వేగమెరండి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా గురువే కరుణతో చూచిన చాలును సిద్ధులన్నీయు కరగతమౌనులే. అందుకు గురువును ఆశ్రయించమని బోధించను ఈ గ్రంథరాజము. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా దత్తాత్రేయ దిగంబరా దత్తాత్రేయ దిగంబరా దత్త దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర